ప్రధానంగా ఉప ఎన్నికల నేపథ్యంలో జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకి సంబంధించి రోజు రోజుకి రాజకీయం మొత్తం హీట్ ఎక్కుతున్నట్టుగా కనపడతా ఉంది. ఒక పక్క కేటీఆర్ హరీష్ రావు ప్రచారం జరుగుతూ ఉంది. ఇంకో పక్క బీజేపీ నుంచి కిషన్ రెడ్డి విస్తృత స్థాయిలో ప్రచారం జరుగుతూ ఉంది ప్రజాక్షేత్రంలో. సో ఈరోజు ముఖ్యమంత్రి ఎక్కడ అనే వాళ్ళకి ఒక చెంపపేటులా ఈ రోజు నుంచి రేవంత్ రెడ్డి ప్రచారం ఉండబోతుందంటూ కూడా కాంగ్రెస్ పార్టీ ఒక షెడ్యూల్ని కూడా విడుదల చేయడం జరిగింది. సో ఈరోజు ఒక సినీ రంగ కార్మికులతో ఒక బహిరంగ సభ ఉండబోతుందని చెప్పి ఈరోజు ఒక అనౌన్స్మెంట్ రావడం జరిగింది. సో మొత్తం మీద రోజు రోజుకి జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక నేపథ్యంలో రాజకీయం వేడెక్కుతున్న పరిస్థితులు కనపడతా ఉన్నాయి. అలాగే పరస్పర ఫిర్యాదులు కూడా కనపడతా ఉన్నాయి. సో మహిళలకి అన్యాయం జరుగుతూ ఉంది, మహిళల్ని కించపరిచేలా మాట్లాడుతున్నారని కాంగ్రెస్ వ్యక్తుల మీద, అభ్యర్థుల మీద, అలాగే బీఆర్ఎస్ వాళ్ళ మీద కూడా హరీష్ రావు అలాగే కేటీఆర్ మీద అబద్ధపు ప్రచారాలు జరుగుతూ ఉన్నాయి. ఏదైతే బాకీ కార్డు అని వాళ్ళ ప్రచారంలో పెడతా ఉన్నారో ఇవన్నీ కూడా పూర్తిగా అవాస్తవం అని ఫిర్యాదులు ఇస్తూ ఉన్నారు కాంగ్రెస్ పార్టీ నేతలు. సో ఈ నేపథ్యంలో ఒక్కసారి వార్తలు చూసే ప్రయత్నం చేద్దాం. జూబ్లీహిల్స్ ఫైట్ హీట్ ఎక్కిన ఉప ఎన్నిక ప్రచార రంగంలోకి సీఎం నేడు సినీ కార్మికుల అభినందన సభ, నియోజకవర్గంలో 5 రోజులు రోడ్ షోలు, నియోజకవర్గానికి చుట్టేస్తున్న కేటీఆర్ హరీష్ రావు, కాంగ్రెస్ బీఆర్ఎస్ నేతల పరస్పర ఫిర్యాదులు, సీఎం ప్రచారంపై పొన్నం ఆధ్వర్యంలో ఏర్పాట్లు, ఎన్నికపై మహేష్ సమీక్ష, పాల్గొన్న బట్టి మీనాక్షి, ఒక్కొక్క కాంగ్రెస్ నేతకు 100 మంది ఓటర్ల బాధ్యత, సెగ్మెంట్లో నేడు బీజేపీ మహాపాదయాత్ర అంట. ఈరోజు బీజేపీ మహాపాదయాత్ర చేయబోతా ఉంది, అది కూడా జూబ్లీహిల్స్ నియోజకవర్గానికి సంబంధించి. సో ఇంకొక ప్రధాన అంశం ఏంటంటే ముఖ్యమంత్రి ఈరోజు సినీ కార్మికుల అభినందన సభ అని చెప్పి వాళ్ళు ఒక కార్యక్రమం చేస్తూ ఉన్నారు. ఇప్పటికే నిన్న కేటీఆర్ అండ్ హరీష్ రావు ఆటో వాళ్ళ సమస్యల గురించి నిన్న వాళ్ళందరూ కూడా ఆటోలో కొంత నిరసన తెలిపే ప్రయత్నం చేస్తారన్నారు. ఆటోలో ట్రావెల్ చేస్తూ కూడా ఆటోల్లో హరీష్ రావు ముఖ్య నేతలందరూ కూడా ఆటోల్లో ట్రావెల్ చేయడం జరిగింది. సో ప్రధానంగా ఏదైతే నేను అడిగేది ఏంటంటే మీరు ఇప్పుడు కొత్తగా ఆటో వాళ్ళ లేకపోతే మహిళల లేకపోతే నిరుద్యోగుల ఇప్పుడు ఎందుకు గుర్తొస్తూ ఉన్నారు? దాదాపు 10 సంవత్సరాలు మీకు అధికారం ఇచ్చారు. మరి అప్పుడు ఇవన్నీ కనీసం మీరు అధికారంలో ఉంటే కనీసం ఇదే ఆటో వాళ్ళని పట్టించుకున్నారు. ఆ రోజు ఎంతమంది ఆటో వాళ్ళు మిమ్మల్ని డిమాండ్ చేసిన పరిస్థితి, పక్క రాష్ట్రంలో 10,000 ఇస్తున్నారు, మాకు కూడా ఎంతో కొంత ఆసరా కల్పియండి అంటూ కూడా ప్రభుత్వాన్ని గత 10 సంవత్సరాలు ఎన్నిసార్లు ఇదే ఆటో వాళ్ళు డిమాండ్ చేశారు. మరి ఇప్పుడు ఏదైతే ర్యాపిడో సంస్థలు కావచ్చు, ఊబర్ కావచ్చు, రకరకాల ఆన్లైన్ యాప్స్ వచ్చినాయో ఇవన్నీ కూడా తీసుకొచ్చింది గత ప్రభుత్వమే. గత ప్రభుత్వంలో ఐటీ శాఖ మంత్రిగా ఉన్న కేటీఆరే ఇవన్నీ ప్రవేశపెట్టింది. ఇప్పుడు మళ్ళీ అదే కేటీఆర్ ఆటో వాళ్ళ సమస్యల గురించి, ఆటో వాళ్ళకి న్యాయం చేయాలి, మీరు బాకీ ఉన్నారంటూ కూడా ఆటో వాళ్ళ తరపున మాట్లాడుతూ ఉన్నారు ఇదే ప్రతిపక్ష నాయకులు. మరి గతంలో అధికారంలో ఉన్నప్పుడు మరి మీరు చేసిన తప్పిదాలు ఇవన్నీ కూడా ఆన్లైన్ యాప్స్ తీసుకురావడం కావచ్చు, హైదరాబాద్కి డెవలప్ చేస్తున్నామంటూ ఆన్లైన్ యాప్స్ని తీసుకురావడం, అందులో వాటాలని గ్రాప్ చేయడం, ఇప్పుడు ఆటో వాళ్ళ జీవితాలు నాశనం అయ్యే పరిస్థితి ఆ యాప్స్ వల్ల. చాలామంది కనీసం రోజుకి గిట్టుబాటు కూడా కాని పరిస్థితుల్లో ఈరోజు ఆటో వాళ్ళ పరిస్థితి ఉంది. సో ఈ ఈ ఈ పరిస్థితులను మళ్ళీ ఇప్పుడు మనమే మాట్లాడడం అంటే కొంత హాస్యాస్పదంగా ఉంది. మనమే 10 సంవత్సరాల్లో నాశనం చేయాల్సిందంతా నాశనం చేసి కనీసం ఆటో వాళ్ళ భవిష్యత్తు గురించి పట్టించుకోకుండా, కనీసం వాళ్ళకి అవగాహన క్రియేట్ చేసే పరిస్థితి లేకుండా ఈరోజు మనం రెండో వైఖరి చూపించి ఆటో వాళ్ళ మీద సడన్గా ప్రేమ, కవితకి ప్రేమ వస్తుంది, కేటీఆర్కి ప్రేమ వస్తుంది, హరీష్ రావుకి ప్రేమ వస్తుంది. ఇప్పుడు ప్రతిపక్షంలోకి వచ్చిన తర్వాత ఇప్పుడు ఓట్ల కోసం రకరకాల ప్రచారం చేస్తూ ఉన్నారు వీళ్ళందరూ. మరి ఆనాడు ఇదే ఆటో వాళ్ళు నష్టపోతున్నామని చెప్పి రోడ్లు ఎక్కిన పరిస్థితి లేదా? మీ ప్రభుత్వంలో కూడా ఇదే పరిస్థితి కదా. కనీసం మాకు ఏదో ఒక ఆసరా క్రియేట్ చేయండి, పక్క రాష్ట్రంలో ఇట్లా ఉంది పరిస్థితి, పక్క రాష్ట్రంలో చూసి బుద్ధి తెచ్చుకోండి అని కూడా ఇదే ఆటో వాళ్ళు మాట్లాడారు. సో జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ఉంది కాబట్టి ఈ నేపథ్యంలో రకరకాల ప్రచారాలు చేయాలా, జనాల్లో ఉండాలా, జనాలు మనకే ఓటేస్తారనే
అపోహలో ఉన్నారు వీళ్ళందరూ, పార్టీలన్నీ కూడా. జూబ్లీహిల్స్లో గెలుపును ప్రతిష్టాత్మకంగా తీసుకున్న మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, పొన్నం ప్రభాకర్, వివేక్ కాళ్లకు బలపం కట్టుకుని మరీ నియోజకవర్గం అంతా ప్రచారం చేస్తున్నారు. ఇప్పుడు ఉప ఎన్నికలో గెలుపు కోసం నేరుగా సీఎం రేవంత్ రెడ్డి బరిలో దిగుతున్నారు. ఓ భారీ సభతో పాటు 5 రోజుల పాటు రోడ్ షోలు కూడా నిర్వహించనున్నారు. ఈ రోడ్ షోల వల్ల ఎవరికి ఉపయోగం అండి? ఇప్పుడు రోడ్ షో, ఒక ముఖ్యమంత్రి రోడ్ షో చేయాల్సిన అవసరం ఉందా ఇప్పుడున్న పరిస్థితుల్లో? నిజంగా మనం ఇవ్వాల్సిన పథకాలు చేసినప్పుడు 6 హామీలు లేదంటే ప్రజలకి స్వచ్ఛందంగా మనం పని చేసామనిపిస్తే ముఖ్యమంత్రి వచ్చి నిలబడి ఒక స్పీచ్ ఇస్తే సరిపోతుంది. ఇన్ని రోడ్ షోలు ముఖ్యమంత్రి చేయాల్సిన పని లేదు. ఇక్కడ ఏమైపోయిందంటే ముఖ్యమంత్రి స్థాయిని దిగి మరీ ఆయన ప్రచారం చేసే పరిస్థితి ఉంది. ఇప్పుడు ఆయన ముఖ్యమంత్రి అన్న విషయం మర్చిపోతున్నాడు. ఆయన కనీసం గుర్తు చేయండి. ముఖ్యమంత్రి స్థాయి రోడ్ షోలు చేసే స్థాయి కాదు. ఇప్పుడు ముఖ్యమంత్రి అనేటువంటి రోడ్డు మీదకి వస్తే ఎంత ఇబ్బంది ఉంటుంది. ఆ రోజు ఆఫీసులకు వెళ్ళాల్సిన వాళ్ళ పరిస్థితి ఏంటి? 5 రోజులు ఎంత ఇబ్బంది పడాలి ప్రజలు. మరి ముఖ్యమంత్రి అనేటువంటి రోడ్ షోలు పెట్టడం వల్ల ఏమైనా ఉపయోగం ఉంటుందా? లేదా ఇదేమన్నా ఉప ఎన్నిక, కేవలం ఉప ఎన్నిక ఇదేమి ఫైనల్ ఎన్నిక కాదు. దీనివల్ల ఏమి రాష్ట్రాల్లో ప్రభుత్వాలు మారిపో, ఏమీ జరగదు. కానీ ఈ ఉప ఎన్నికకి సెపరేట్గా ఒక రోడ్ షోలు క్రియేట్ చేసి ప్రజలను ఇబ్బంది పెట్టే ప్రయత్నం. జూబ్లీహిల్స్ ప్రజలతో పాటు ఇప్పుడు ఏదైతే రూట్ వాళ్ళు మ్యాప్ వేస్తూ ఉన్నారో ఆ రూట్స్ మొత్తం కూడా బిజీగా ఉండే ఏరియా, ఆఫీసెస్కి వెళ్ళే ఏరియా అదంతా. మరి ఈ క్రమంలో ముఖ్యమంత్రి వస్తున్నాడంటే 3 రోజుల పాటు ఆ రోడ్డు మొత్తం బ్లాక్ అయ్యే పరిస్థితి ఉంటుంది. మరి ఎవరు ఇబ్బంది పడతారు? మళ్ళీ అదే ప్రజలు కదా ఇబ్బంది పడేది. మీరు రోడ్ షోలు చేసే స్థాయి దాటిపోయారు ముఖ్యమంత్రి. మీరు ఇప్పుడు ఒక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మరి మీ స్థాయికి దిగజారి మళ్ళీ ఇప్పుడు రోడ్ షోలు చేయడం వల్ల ఎవరికి ఉపయోగం ఉంటుంది? ఈ ఎన్నికలో మీరు ఒక బహిరంగ సభ పెట్టడమే చాలా గొప్ప విషయం ఒక ముఖ్యమంత్రిగా. మరి ఎవరిస్తున్నారో ఈ ఐడియాలో మనకు అర్థం కానుగా. 5 రోజులు రోడ్ షోలు పెడితే మరి ప్రజలు ఎన్ని ఇబ్బందులు పడాలా? ప్రజల పరిస్థితి ఏంది? నిజంగా మీరు చిత్తశుద్ధిగా పనిచేసి ఈ 20 నెలలు ఏవైతే ఉన్నాయో, దాదాపు 2 సంవత్సరాలు కావస్తుంది. 2 సంవత్సరాలు ఏవైతే మీరు పని చేశారో, నిజంగా కరెక్ట్గా మీరు పని చేసామన్న దృష్టి మీకు ఉంటే ఈరోజు ఈ రోడ్డు షోలు పెట్టాల్సిన పని లేదు, ఇన్ని సభలు పెట్టాల్సిన పని లేదు. తుమ్మల నాగేశ్వరరావు కావచ్చు, లేదా వివేక్ వెంకటస్వామి, పొన్నం ప్రభాకర్ కాళ్ళకి బలపం కట్టుకుని మరీ తిరగాల్సిన పని లేదు. మనం పని కరెక్ట్గా చేసుంటే, ప్రజలకు చేస్తామన్న హామీలు కరెక్ట్గా వాళ్ళకి అమలయ్యి ఉండుంటే ఈరోజు మనం ఈ రోడ్ షోల మీద డిపెండ్ అయ్యి, బహిరంగ సభల మీద డిపెండ్ అయ్యి ఇంత ఖర్చు పెట్టాల్సిన పని లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక ఉప ఎన్నికకి ఇంత ఖర్చు పెట్టాల్సిన పని లేదు. ఈ ఉప ఎన్నికలో నిజంగా కాంగ్రెస్ పార్టీ గెలవడం వల్ల ఒరిగేది ఏముండదు, బీఆర్ఎస్ పార్టీ గెలవడం వల్ల ఒరిగేది ఏముండదు. కానీ దీనికి ముఖ్యమంత్రి డైరెక్ట్గా 5 రోజులు బహిరంగ సభ, 5 రోజులు రోడ్ షోలు చేసి బహిరంగ సభలు పెట్టి ప్రజలను ఇబ్బంది పెట్టే ప్రయత్నం తప్పితే ఏముండదు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికపై బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఏకంగా 400 మంది స్థానిక నాయకులతో సమావేశం నిర్వహించారు. భారీ మెజారిటీతో గెలవాలంటూ దిశానిర్దేశం చేశారు. మాజీ మంత్రులు కేటీఆర్, హరీష్ రావు జూబ్లీహిల్స్ ప్రచారానికి తమ భుజ స్కంధాలపై వేసుకుని ఇల్లు చుట్టేస్తున్నారు. కార్పెట్ బాంబింగ్. మంగళవారం జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలో నిర్వహించనున్న మహాపాదయాత్రకు బీజేపీ పెట్టుకున్న ముద్దు పేరు ఇది. రాష్ట్రంలోని ఎంపీలు, ఎమ్మెల్యేలు, పార్టీ ముఖ్య నాయకులంతా ఇందులో పాల్గొంటారు. అందుకే కొద్ది రోజులుగా జూబ్లీహిల్స్లోనే తిష్ట వేసిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మంగళవారం జరగనున్న కేంద్ర కేబినెట్ సమావేశానికి కూడా వెళ్ళట్లేదంట. ఇక్కడ బీజేపీ క్లియర్గా బీజేపీ గెలిచే ఛాన్స్ లేదు ఎట్టి పరిస్థితుల్లో. కనీసం సోదిలో కూడా కనీసం ప్రజలు బీజేపీ కోటేస్తానని అనట్లే. ఎందుకంటే మనం కూడా గత 2 సంవత్సరాలుగా గెలిచిన తర్వాత ఇక్కడ ఎంపీలు కానీ, ఎమ్మెల్యేలు కానీ, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి నియోజకవర్గం, మరి ఆయన ఇక్కడ ఏమన్నా కొత్తగా డెవలప్మెంట్ చేసిందే లేదు. ఈరోజు వచ్చి స్ట్రీట్ లైట్లు లేవు, రోడ్లు సరిగ్గా లేవు, డ్రైనేజీలు క్లీన్ చేయట్లేదని ఈరోజు మాట్లాడుతుండే ఆయన కిషన్ రెడ్డి.
మరి దాదాపు 2 సంవత్సరాలు అవుతుంది నువ్వు గెలిచి ఇదే నియోజకవర్గం. గతంలో కూడా ఇదే నియోజకవర్గం మనది. మరి ఏం అభివృద్ధి చేశాం మనం? ఎంతసేపు విమర్శించే ప్రయత్నమే తప్పితే మనం ఏం చేసాం, మనం ఏం చేయబోతున్నాం, ఏం చేస్తాం అనేది చెప్పాలి ప్రజలకి. ఇప్పుడు ఎన్ని పాదయాత్రలు చేసినా, ఎంతమంది తల్లకిందులు తపస్సు చేసినా బీజేపీ నెగ్గే పరిస్థితి అయితే లేదు. ఏదైనా ఫైట్ అయితే క్లియర్‌గా కాంగ్రెస్‌కి, బీఆర్ఎస్‌కి మధ్యలోనే ఉండబోతుంది. ఇది క్లియర్. ఏ సర్వే అయినా కూడా చెప్పేది ఇదే. వాస్తవం కూడా ప్రజల్లో ఎక్కడా కూడా బీఆర్ఎస్ సోదిలో కూడా లేదు. బీజేపీ సోదిలో కూడా లేదు. జూబ్లీహిల్స్‌లో ఉప ఎన్నికల ప్రచారం వేడెక్కింది. ఇక్కడ గెలుపు కోసం 3 పార్టీల నేతలు చెమటోడుస్తున్నారు. ప్రధాన పార్టీలైన కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ నాయకులు తమ ప్రచారాన్ని ఉధృతం చేస్తున్నారు. ఇప్పటికే మంత్రులు, కాంగ్రెస్ పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులు పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్కు మద్దతుగా విస్తృత ప్రచారం నిర్వహిస్తున్న తాజా మంగళవారం జూబ్లీహిల్స్‌లో మంగళవారం నుంచి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రచారం రంగంలోకి దిగనున్నారు. ఇప్పటి వరకు ఖరారైన షెడ్యూల్ ప్రకారం ఏకంగా 5 రోజులు ఆయన జూబ్లీహిల్స్ ఎన్నికల ప్రచారానికి కేటాయించనున్నారు. ఒక సభతో పాటు రోడ్ షోలు నిర్వహించనున్నారు. ఆయన ఎన్నికల ప్రచారం సినీ కార్మికుల అభినందన సభతో మొదలు కానుంది. తెలుగు ఫిలిం ఇండస్ట్రీ ఎంప్లాయీస్ ఫెడరేషన్ 24 కార్మిక సంఘాల ఆధ్వర్యంలో యూసఫ్గూడ పోలీస్ గ్రౌండ్స్లో మంగళవారం సీఎం రేవంత్ రెడ్డికి అభినందన సభ జరుగుతుంది. జూబ్లీహిల్స్ నియోజకవర్గ పరిధిలో సినీ కార్మికులు గణనీయ సంఖ్యలో ఉన్న నేపథ్యంలో ఇక్కడ నుంచి ఆయన ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టనున్నారు. అలాగే ఈ నెల 31న వెంకటరావు నగర్ సోమాజిగూడ డివిజన్లో, నవంబర్ 1న బోరబండ ఎర్రగడ్డ డివిజన్లో, నవంబర్ 4న షేక్పేట ఫేజ్ 1 అలాగే రహమత్ నగర్ డివిజన్లు, 5న షేక్పేట్ ఫేజ్ 2 యూసఫ్గూడ డివిజన్లో ఆయన రోజుకు గంట పాటు రోడ్ షోలు నిర్వహించనున్నారు. ఇవన్నీ సాయంత్రం 7 గంటలకు ప్రారంభమై 8 గంటలకు ముగుస్తాయంట. ఇక కాంగ్రెస్ పార్టీ తన ప్రచారాన్ని బైక్ ర్యాలీతో ముగించనుంది. ఈ నెల 8, 9 తేదీల్లో అన్ని డివిజన్లు కవర్ చేస్తూ ఈ బైక్ ర్యాలీ జరగనుంది. దీన్ని ముగింపు కార్యక్రమంలోనూ రేవంత్ రెడ్డి పాల్గొనే అవకాశం ఉందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ప్రచారంలోకి సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా దిగడం ద్వారా ప్రచారాన్ని పతాక స్థాయికి తీసుకుపోవడానికి అలాగే అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలకు సంబంధించి హామీలిచ్చి ప్రజల్లో నమ్మకాన్ని కలిగించనున్నారని తెలిపారంట. ఇప్పుడు కొత్తగా అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు లేదా హామీలు కొత్తగా ఏమి ఇవ్వాల్సి వస్తుంది మనకి? ఆల్రెడీ ఇచ్చిన హామీలు ఏం నెరవేర్చామనేది ఇప్పుడు ముఖ్యమంత్రి అయినా మంత్రులైనా ఎవరు వచ్చినా చెప్పాల్సింది ఇదే. ఇప్పుడు దాకా మనం ఇచ్చిన హామీలు ఎన్ని నెరవేర్చాం, అసలు ఎన్ని అమల్లో ఉన్నాయి, ఒకవేళ ఇప్పుడు గెలిస్తే కొత్తగా మనం ఏం చేయబోతున్నాం జూబ్లీహిల్స్ ప్రజలకి అనేది చెప్పాలి. ఇప్పుడు మళ్ళీ కొత్తగా మనం ఏదో సంక్షేమం గురించి, సంక్షేమ కార్యక్రమాల గురించి, లేదా అభివృద్ధి గురించి, లేదంటే ఏమి అభివృద్ధి చేసామని వాటి గురించి ఏం అభివృద్ధి జరిగింది? కొత్తగా అయితే ప్రజలకు ఏం అభివృద్ధి జరగలేదు. ముఖ్యమంత్రి ప్రచారానికి సంబంధించిన ఏర్పాట్లు కార్యాచరణ సమీక్షించేందుకు మంత్రులు క్వార్టర్స్లో మంత్రి పొన్నం ప్రభాకర్ నేతృత్వంలో సోమవారం ఉదయం సమావేశం జరిగింది. ఇందులో సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డి, పలువురు ఎమ్మెల్యేలు, డివిజన్ ఇన్ఛార్జీలు పాల్గొన్నారు. సభ నిర్వహణ, రోడ్ షో ఏర్పాటుపై సమీక్షించారు. మరోవైపు టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ సోమవారం ముఖ్య నాయకులతో టూరిజం ప్లాజాలో సమావేశమయ్యారు. ఇందులో డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డి డివిజన్ల వారీగా బాధ్యతలు చేపట్టిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కార్పొరేషన్ చైర్మన్లు పాల్గొన్నారు. ప్రచారం పోల్ మేనేజ్మెంట్కు సంబంధించి చర్చించారు. ఓటర్లను పోలింగ్ బూత్ వరకు రప్పించేందుకు ప్రతి 100 ఓట్లకు ఒక నాయకుని బాధ్యత అప్పగించాలని నిర్ణయించారు. నాయకులంతా సమిష్టిగా కృషి చేసి అధిక మెజార్టీ సాధించాలి, అప్పగించిన బాధ్యతలు నెరవేర్చాలని, చిన్నపాటి నిర్లక్ష్యం కూడా చేయవద్దని మహేష్ కుమార్ గౌడ్ దిశానిర్దేశం చేశారంట. ఇప్పుడు ఒక్కొక్క నాయకుడికి 100 ఓట్లు అంటే మరి వాళ్ళు ఇప్పుడు ప్రజలు అడిగే క్వశ్చన్స్కు కూడా మనం సమాధానం చెప్పే ఓపిక ఉండాలి. మొన్న పొన్నం ప్రభాకరు అలాగే
శంకరయ్య వీళ్ళిద్దరూ తిరుగుతున్నారు ఒక గల్లీలో. మేము కూడా అక్కడ కవరేజ్‌కి వెళ్ళినప్పుడు ప్రజలు అడిగే ఏ క్వెషన్‌కి వీళ్ళు ఆన్సర్ చెప్పట్లే. ఏ క్వెషన్‌కి కూడా. మాకు కరెంట్ రావట్లేదు, లేదా మాకు రోడ్లు ఇష్యూ ఉంది, లేకపోతే నాకు పింఛన్ సరిగ్గా పడట్లేదని ఎవ్వరు ఏం చెప్పినా కూడా వినట్లే. వీళ్ళ ప్రచారం ఎట్లుందంటే, వీళ్ళ ప్రచారం స్టైలు వెళ్తున్నారు, వెళ్తున్నారు ఒక ఏదైతే ప్రచారానికి సంబంధించిన మేనిఫెస్టో ఇస్తున్నారు. ఇచ్చిన తర్వాత బీఆర్ఎస్ వాళ్ళు చెప్పేవన్నీ అబద్ధాలు. గత ప్రభుత్వం ఏం చేసిందో మనకు తెలుసు. సో ఈసారి కాంగ్రెస్‌కి ఏంటి అధికార పార్టీ కాబట్టి అని చెప్పి ఇవే మాటలు చెప్తున్నారు తప్పితే వేరే ఏం మాటలు చెప్పట్లే. కనీసం ప్రజలు ఏం చెప్తూ ఉన్నారు, ప్రజలకు న్యాయం జరుగుతుందా, వాళ్ళ సమస్యలు ఏంటి, మరి ఆ సమస్యలు ఎందుకు ఉత్పన్నం అవుతున్నాయి, ఏమీ లేదు. ఖాళీ వెళ్తున్నారు, ఏదైతే మేనిఫెస్టో ఉందో అది ఇస్తున్నారు అంతే. గత ప్రభుత్వం ఏం చేసిందో తెలుసు, గత ఎమ్మెల్యే ఏం చేసిందో తెలుసు. ఈసారి కాంగ్రెస్ కోటేస్తే అభివృద్ధి జరిగిద్ది. మరి ఆల్రెడీ కాంగ్రెసే గెలిచింది, ఇక్కడ అధికారంలో కాంగ్రెస్ పార్టీ ఉంది. కొత్తగా వాళ్ళని ఓటేయాలని చెప్పాల్సిన పని లేదు. నిజంగా మీరు ఈ 2 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ నిజంగా కూడా చిత్తశుద్ధితో పనిచేసి ఉండి క్షేత్రస్థాయిలో ప్రజల్లోకి వెళ్ళుంటే ఎవరికి చెప్పాల్సిన పని లేదు ఓటేయమని. కానీ ప్రజా సమస్యలు కూడా మనం వినాలి. ఈ టైంలో ప్రజల సమస్యలు కూడా మనం విని వాటికి జవాబు చెప్పగలిగితే మన మీద ఇంకొంత నమ్మకం వస్తుంది ప్రజలకి. కనీసం ప్రజా సమస్యలు ఒక్కళ్ళు వినట్లే. బీఆర్ఎస్ వాళ్ళైతే ఇక నేరుగా వెళ్తున్నారు, ఈ బాకీ కార్డ్ అని చూపిస్తున్నారు, ఇది ఇవ్వలే, ఇది ఇవ్వలే, ఇది ఇవ్వలే. అసలు మీరేమిచ్చిర్రు 10 సంవత్సరాలు? సరే మొన్న మూడు టర్మ్లు గెలిచింది బీఆర్ఎస్ ఎమ్మెల్యేనే, మరి ఏం చేశారు మీరు? సరే ఇప్పుడు ఒకవేళ బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థిని గెలిపించుకుంటే మరి ఇవన్నీ ఇప్పుడున్న బాకీ కార్డు ఏదైతే మీరు ఇస్తున్నారో ఈ బాకీ కార్డులన్నీ మాఫీ అవుతాయా? నిజంగా బీఆర్ఎస్ అభ్యర్థికి మనం ఓటేస్తే మరి మాఫీ చేస్తారన్న నమ్మకం ఇస్తారా మరి కేటీఆర్ కానీ హరీష్ రావు కానీ? మరి ఇది చెప్పాలి కదా ప్రజలకి. కేవలం ఈ 2 సంవత్సరాలు ఏం జరగలేదు, ఇదిగో బాకీ కార్డు అని చెప్తా ఉన్నారు. బీఆర్ఎస్కి ఓటేయండి అంటున్నారు. బీఆర్ఎస్కి ఓటేస్తారు, అభ్యర్థిని గెలిపిస్తారు. మరి మీరు హామీ ఇస్తారా? ఈ 6 హామీలు మేము నెరవేరుస్తాం జూబ్లీహిల్స్ ప్రజలందరికీ హామీ ఇస్తారా? కొన్ని రాష్ట్రంలో ఏమన్నా ప్రభుత్వం మారిపోతుందా ఉప ఎన్నికలో బీఆర్ఎస్ గెలిస్తే? కేవలం ఇప్పుడు గెలవడం వల్ల మీరు చేసే పనులేంటి ప్రజలకి ఇది చెప్పండి. ప్రజా సమస్యలు ఏంటి అవి అడగండి. అధికార పార్టీ కూడా ప్రజా సమస్యలు అడిగే పరిస్థితి లేదు ఈరోజు. రోడ్ షోలు పెట్టడం వల్ల, బహిరంగ సభ పెట్టడం వల్ల ఏ మార్పు రాదు ప్రజల్లో. అయితే ముఖ్యమంత్రి అయినా కానీ ఖచ్చితంగా ప్రజలకు సమాధానం చెప్పగలిగితేనే రోడ్ షోలు పెట్టాలి. ఇప్పుడు రోడ్ షో పెడితే ప్రజలతో మాట్లాడి మమేకమయ్యి ప్రజా సమస్యలు వినగలిగితే ముఖ్యమంత్రి జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో రోడ్ షోలు పెట్టాలి. లేదంటే రోడ్ షోలు పెట్టడం వల్ల పెద్ద ఉపయోగం అయితే ప్రజలకి ఏం లేదు. అసలు దీనివల్ల ఏ ఉపయోగం ప్రజలకు కానీ లేదంటే పార్టీలకు కానీ ఎవరికి ఉపయోగం లేదు. మీరు వాళ్ళు అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పగలిగితే మీరు రండి, బహిరంగ సభకు రండి, లేదంటే రోడ్ షోలు పెట్టండి. ఇక జూబ్లీహిల్స్లో బీజేపీ మజ్లిస్ మధ్య పోటీ అంట. వీళ్ళు ఇక ఈ మజ్లిస్ని పట్టుకుని వదలరు వీళ్ళు బీజేపీ. ఇదే ప్రచారం, ఇక ఎక్కడికి పో ఇదే ప్రచారం. సెపరేట్ చేసే పరిస్థితే, కులాలను సెపరేట్ చేయాలా, మతాలను సెపరేట్ చేయాలా. మరి ఇట్లయితే జూబ్లీహిల్స్ ప్రజల్లో మరి చాలామంది మైనార్టీలు ఉన్నారు. మరి ఇట్లా మాట్లాడితే ఎవడైనా ఓటేస్తాడా? ప్రచారంలో మనం ఏం మాట్లాడాలి? కాంగ్రెస్ గెలిస్తే రాష్ట్రంలో రౌడీ రాజ్యమే. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు ధ్వజం అంట. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో బీజేపీ మజ్లిస్ మధ్య పోటీ ఉంటుందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్ రామచంద్రరావు చెప్పారు. ఇక్కడి ఓటర్లు బీజేపీని గెలిపించకపోతే శాసనసభలో మజ్లిస్ల సభ్యులు 8 అవుతారంట. మరి ఆల్రెడీ 7 ఉన్నారు, ఇప్పుడు 8 అవుతారంట. మరి కొత్తగా మరి మనం ఓల్డ్ సిటీలో ఏ మార్పు తీసుకొచ్చినాం? మరి ఓల్డ్ సిటీలో మీకు ఎందుకు ఓటేయలే? మీరు మాట్లాడితే ఓల్డ్ సిటీ టెంపుల్స్ గురించి రకరకాల అంశాలు మాట్లాడతారు కదా, మరి మీకు ఎందుకు ఓటేయలేదు? హైదరాబాద్లో మజ్లిస్ను అడ్డుకోవాలంటే బీజేపీ విజయం తప్పనిసరి అన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం 6 గ్యారెంటీలను అమలు చేయలేకపోయిందని, కానీ జూబ్లీహిల్స్లో గెలిస్తే ఆ పార్టీ 6 కొత్త గ్యారెంటీలు కొత్త మేనిఫెస్టోలో అమలవుతాయని ఎద్దేవా చేశారంట. ఆ 6 గ్యారెంటీలు ఏమిటంటే జంట నగరాల్లోని రౌడీ షీటర్లపై కేసులు ఎత్తివేతంట,
వసూళ్లకు రౌడీ షీటర్లకు ప్రత్యేక లైసెన్సులంట. బెదిరింపులు దౌర్జన్యాలపై కేసులు నమోదు చేయకపోవడం. వయసు పైబడిన రౌడీ షీటర్లకు నెలకు 50,000 పింఛనంట. రౌడీ షీటర్లకు ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు. భూ కబ్జాలు సెటిల్మెంట్లకు ప్రత్యేక లైసెన్స్ జారీ అని రామచంద్రరావు తీవ్రంగా విమర్శించారంట. ఎవరిని? కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని. ఏ ఈ ఈ టాపిక్ తప్పితే కనీసం అభ్యర్థి ఏం చేస్తూ ఉన్నాడు, అభ్యర్థిని టార్గెట్ చేసి మనం మాట్లాడేది ఏం లే, అన్ని పర్సనల్ టార్గెట్లే. ఇప్పుడు మీరు 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 ఎక్కడ భూ కబ్జాలు చేయలే, మీరు ఎక్కడ సెటిల్మెంట్లు చేయలే. ప్రజలకి ఎందుకు మభ్యపెట్టే ప్రయత్నం, తప్పుడు హామీలు, తప్పుడు సమాచారం ఇస్తారు. నిజంగా ఇదే 6 గ్యారెంటీలు సరే, ప్రజలు కాంగ్రెస్కి కాదు, బీఆర్ఎస్కి కాదు, బీజేపీకి ఓటేస్తారు. మరి ఈ 6 గ్యారెంటీలు మీరు నెరవేరుస్తారా? బీజేపీకి స్ట్రైట్ క్వశ్చన్ ఇది. సరే, బీఆర్ఎస్ కాదు, కాంగ్రెస్ కాదు, బీజేపీకి ఓటేస్తారు. మరి ఏ అయితే 6 గ్యారెంటీలు ఉన్నాయో మీరు అమలు చేస్తారా కేంద్ర ప్రభుత్వం నుంచి? స్ట్రైట్ క్వశ్చన్ రామచంద్రరావుకి, కిషన్ రెడ్డికి, రామచంద్రరావుకి. తీసుకుంటారు అది? 6 గ్యారెంటీలు జూబ్లీహిల్స్ ప్రజలకు అమలు చేయాలా, జూబ్లీహిల్స్ అభివృద్ధి చేయాలా? చేయగలరా? మరి ఎందుకు కొత్త అంశాలు మాట్లాడడం? మజిలీస్ అంటే ఎందుకు ఈ ప్రచారం మొత్తాన్ని కూడా ఎందుకు ఎంఐఎంని అంత హీరోని చేసే ప్రయత్నం చేస్తూ ఉంది బీజేపీ? ఎంఐఎంని ఎందుకు హీరో చేసే ప్రయత్నం చేస్తూ ఉంది? మీకు భయపడుతున్నారా మీరు? ఇక్కడ ఏ పార్టీ గెలిచినా ప్రజల బతుకులు అంతే ఉంటాయి. ఏ పార్టీ కోటైంది, ప్రజల బతుకు మళ్ళీ మారే పరిస్థితి లేదు. మళ్ళీ మోసపోయే పరిస్థితి తప్పితే మారే పరిస్థితి అయితే ఉండదు. ప్రభుత్వాలు వాళ్ళ విష ప్రచారం వాళ్ళు చేస్తూ ఉంటారు అంతే. ఎవడి బతుకు మారదు, ప్రభుత్వం మారదు. ఇది ఇంతే. ఏ నాయకుడు గెలిచినా అంతే ఉంటుంది. బీజేపీ వాళ్ళ పరిస్థితి చూస్తుంటే దగ్గరుండి మిగతా పార్టీలు గెలిపించే ప్రయత్నం చేస్తున్నట్టు కనపడుతుంది ఇండైరెక్ట్గా. వీళ్ళు మాట్లాడే మాటలు చూస్తే ఇండైరెక్ట్గా వేరే పార్టీని గెలిపించే ప్రయత్నం వీళ్ళే చేస్తున్నట్టు ఉంది. అయితే కాంగ్రెస్ లేదా బీఆర్ఎస్. కాకపోతే వీళ్ళ గెలవాలనే అంశం అయితే లేదు. మహిళా అధికారులను వేధిస్తున్న మంత్రులను బర్తరఫ్ చేయాలంట. రాత్రిపూట ఇళ్లకు, ఆఫీసులకు పిలిపించి మంత్రులు వేధిస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. దీనిపై విచారణ చేపట్టాలి. బండి సంజయ్ చెప్తా ఉన్నారు. రాష్ట్ర కేబినెట్లోని కొందరు మంత్రులు మహిళా అధికారులను రాత్రిపూట ఇళ్లకు, కార్యాలయాలకు పిలిపించుకొని వేధిస్తున్నారనే ఆరోపణలు వ్యక్తమవుతున్నాయని, దీనిపై పత్రికలో కథనాలు వస్తున్నాయని కేంద్ర హోంశాఖ సహాయక మంత్రి బండి సంజయ్ పేర్కొన్నారు. మహిళా అధికారులను వేధిస్తున్న ఆ మంత్రులను బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు. ఈ అంశంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తక్షణమే విచారణ జరిపించి నివేదిక తెప్పించుకోవాలని కోరారు. కరీంనగర్లో బండి సంజయ్ మీడియాతో మాట్లాడారు. ఇప్పటికే కాంగ్రెస్ పాలన అంటే మహిళలు అసహించుకుంటున్నారని పేర్కొన్నారు. ఇచ్చిన హామీలన్నీ గాలికి వదిలేశారని విమర్శించారు. రాష్ట్రంలో శాంతి భద్రతలను అదుపు తప్పుతున్నాయని, పోలీసులపైనే దాడులు జరుగుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. మజ్లిస్కు చెందిన రౌడీ షీటర్లు పోలీసులను హత్యాయత్నం చేసే స్థాయిలో పేటరేగిపోతున్నారని, ఆయన కూడా కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టాల్సిన భద్రత విషయంలో ఫెయిల్ అవుతుందని చెప్పి, రాష్ట్రంలో శాంతి భద్రతలు అదుపులోకి రావాలంటే రౌడీ షీటర్లపై యూపీ తరహాలో ఉక్కుపాదం మోపాలన్నారు. జూబ్లీహిల్స్లో ఒక వర్గం ఓట్ల కోసం మజ్లిస్ కాలు పట్టుకునే స్థాయికి కాంగ్రెస్ దిగజారిపోయిందని విమర్శించారు. అప్పట్లో బీఆర్ఎస్ కూడా ఎన్నికల్లో గెలిచేందుకు కాళ్ళు మొక్కే దుస్థితి ఉందని పేర్కొన్నారు. ఈ 2 పార్టీలు అధికారంలో ఉన్నప్పుడల్లా మజ్లిస్లను పెంచి పోషిస్తున్నాయని విమర్శించారు. ఇకనైనా కాంగ్రెస్ ప్రభుత్వం ఓట్ల రాజకీయాలు మానుకోవాలని, డీసీపీ చైతన్యపై హత్యాయత్నం చేసిన రౌడీ షీటర్లపై కఠినంగా చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు. నిగ్గు తేల్చాలంట. మహిళా కమిషన్కు బీఆర్ఎస్ ఫిర్యాదు. కొందరు మహిళా అధికారులను, మంత్రులను వేధింపులకు గురి చేస్తున్నారని, వార్తలపై నిగ్గు తేల్చాలని బీఆర్ఎస్ మహిళా నేతలు సునీత లక్ష్మారెడ్డి, పద్మా దేవేందర్ రెడ్డి డిమాండ్ చేశారు. ఈ మేరకు సోమవారం బీఆర్ఎస్ మహిళా నేతలు మహిళా కమిషన్ కార్యదర్శికి వినతి పత్రం అందజేశారు. కొందరు మంత్రులు మహిళా అధికారులను ఇంటికి పిలిపించుకొని సమీక్షలు చేస్తున్నారంటూ వచ్చిన కథనాలను కమిషన్ సుమోటోగా స్వీకరించాలని కోరారు. మహిళా హక్కులకు భంగం కలిగేలా వ్యవహరించొద్దని, రాజకీయ ప్రయోజనాల కోసం మహిళలను బదిలీ చేయొద్దని హెచ్చరించారట. మరి
అదే ఇప్పుడు మంత్రి బండి సంజయ్‌కి ఇప్పుడు గుర్తొచ్చింది. బండి సంజయ్‌కి ఇప్పుడు గుర్తొచ్చింది. మహిళలు వేధింపులకు గురి అవుతున్నారని ఇప్పుడు చెప్తా ఉన్నాడు ఇప్పుడు బయటకొచ్చి. మరి ఏ మంత్రులనే పేరు కూడా చెప్పాలి కదా! ఏ మంత్రులనే ఆధారాలు బయట పెట్టాలో పేర్లు చెప్పాలి. ఏ అధికారి ఏ అధికారిని కూడా ఏ మంత్రులు కూడా వదిలే పరిస్థితి లేకుండా ఉంది. ప్రతి వాళ్ళ మీద ప్రెషర్ పెడతా ఉన్నారు. మహిళలకైతే అసలు రక్షణ లేదు. నేను చెప్తున్నా కదా! ఈ ప్రభుత్వంలో మహిళలకు అసలు రక్షణ లేదు. ఎక్కడికక్కడ అత్యాచారాలు జరుగుతూనే ఉన్నాయి. ఇటు పార్టీల పరిస్థితి కూడా అదే పరిస్థితిలో ఉంది. పార్టీలో ఉన్న మహిళల పరిస్థితి కూడా అంతే ఘోరంగా ఉంది. ఏ పార్టీ అయినా కానీ. మూసీపై ముందుకంట 734.7 ఎకరాల భూమిని కేటాయిస్తూ సీసీఎల్ఏ ఉత్తర్వులు. వనరుల సమీకరణకు వేగంగా ముందుకు సాగుతున్న ప్రభుత్వం 4100 కోట్ల నిధుల కోసం ఏడీబీతో కొలిక్కి వచ్చిన ఒప్పందం. మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ మాస్టర్ ప్లాన్ సిద్ధమంట. ఈ ఈ మూసీ సుందరీకరణ ఏమో కానీ ఈ డెవలప్మెంట్ జరిగిద్దో లేదో తెలియదు కానీ దీని మీద మంత్రులందరూ కూడా పంది కొక్కులా తింటారు. చాలా కొంతమంది అయితే ఇప్పుడు ఈ ఏదైతే హైడ్రా నిర్వహించిన ఈ కూల్చివేతల తర్వాత ఇప్పుడు నాకు తెలిసి పాత బస్తీ ఆ ఏరియాలో కొన్ని ఏరియాలు అనుకుంటా ఇక్కడ క్లియర్ చేయడం జరిగింది. మరి మూసీ ప్రక్షాళన మూసీ సుందరీకరణ అనే అంశాలు మరి ఇప్పుడు ఎటుపోయినాయో అర్థం కాని పరిస్థితి. మళ్ళీ ఇప్పుడు మొన్నేమో గతంలోనేమో 1,00,000 కోట్లు అని చెప్పారు. 1,00,000 కోట్లతో మూసీ సుందరీకరణ అని చెప్పారు. మరి ఆ 1,00,000 కోట్లు ఎటుపోయినాయి? ఇక వచ్చేసినాయి. ఇక 1,00,000 కోట్లు సుందరీకరణ చేయడమే అన్నట్టుగా హుటాహుటీగా ఎక్కడికక్కడ హైడ్రా కూల్చివేతలు చేపట్టింది మూసీ సుందరీకరణ అని చెప్పి పేరు మీద. మరి ఆ 1,00,000 కోట్లు ఏమైనాయి? ఎవరికైనా ఇచ్చిర్రా? ఏడైనా డెవలప్ చేసిర్రా? మళ్ళీ ఇప్పుడు 4,100 కోట్లు నిధులు మళ్ళీ దేనికోసం అంటే ఏదైతే మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ కోసమే తీసుకొస్తున్నారు. మళ్ళీ ఇది సుందరీకరణే. అసలు ఏం జరుగుతూ ఉంది రాష్ట్రంలో? ఇప్పుడు మూసీ సుందరీకరణ ఎవరైనా ప్రజలు అడిగిర్రా మిమ్మల్ని? మూసీ సుందరీకరణ చేయాలి అని ఎవరైనా చెప్పిర్రా మీకు? ఎవరూ చెప్పలేని ఇప్పుడు ప్రజలకు అవసరం లేని విషయాలు మనం చేయాల్సిన పని లేదు. ప్రజలకు ఏదైతే అవసరమో ఆ పని చేయాలి ఫస్ట్. ఇప్పుడు వేల కోట్లు మీరు అప్పులు తీసుకొస్తా ఉన్నారు. లక్షల కోట్ల అప్పు అయింది ఇప్పటికే. మరి ఎవరికైనా ఒక హామీ నెరవేరిందా? ఎవరికైనా ఇప్పుడు విద్య విషయంలో కానీ ఉద్యోగ విషయంలో కానీ లేదా పెన్షన్ల విషయంలో కానీ పోనీ ఎవరికైనా ఉపయోగం జరిగిందా? ఈ 1,00,000 కోట్లలో ఏం పథకాలు మనం ఇచ్చాం ప్రజలకి? ఏ హామీలు నెరవేరాయి? కాకపోతే అప్పు మాత్రం కనపడతా ఉంది. 1,00,000 కోట్లు అప్పు అయిందంటే ఏమైందంటే గత ప్రభుత్వం చేసిన అప్పులు మేము తీరుస్తున్నాం. మళ్ళీ అప్పు తెచ్చి మేము తీరుస్తున్నాం. మరి ఇక్కడ మన జీడిపి పరిస్థితి ఏంది? తెలంగాణ జీడిపి పరిస్థితి ఏంది? ఇక్కడ ఇన్కమ్ లేదా? తెలంగాణకి సంపద లేదా? మళ్ళీ ఇన్ని ఐటీ కంపెనీస్ ఉన్నాయి. మరి తెలంగాణ సంపద ఏమైనట్టు? సరే, ప్రతి రూపాయి అప్పు కట్టడానికి మనం అప్పు తెస్తున్నాం, ఓకే. మరి ఇక్కడ తెలంగాణ సంపద ఏమైంది? ఎవరు తింటున్నారు మరి ఈ సంపద అంతా? ఉద్యోగులు ఏదైతే ఉన్నారో గవర్నమెంట్ ఉద్యోగులకి జీతాలు లేవు. నిన్న ఎక్కడికో బయటికి వెళ్ళినప్పుడు ఒక వ్యక్తి చెప్తా ఉన్నారు, గురుకుల పాఠశాలలో వాళ్ళ మిస్సెస్ వాచ్మెన్గా చేస్తారంట. 5-6 నెలల నుంచి వాళ్ళకి జీతాలు లేవు. వాచ్మెన్కి కూడా జీతాలు ఇచ్చే పరిస్థితులు ఈరోజు గవర్నమెంట్ లేనట్టే ఉంది ఇప్పుడు పరిస్థితి. వాళ్ళు చెప్తున్న మాటలు వింటే నిన్న వాచ్మెన్కి కూడా జీతాలు ఇచ్చే పరిస్థితుల్లో లేదు ఈరోజు గవర్నమెంట్. మరి ఇన్ని లక్షల కోట్ల అప్పు ఎక్కడి నుంచి ఎవరికి ఇస్తున్నట్టు? ఎక్కడ ఖర్చు అవుతుంది? కొత్తగా ఏమైనా అభివృద్ధి పనులు ఏమైనా జరిగినాయా రాష్ట్రంలో? కొత్త అభివృద్ధి పనులు ఏమైనా జరుగుతూ ఉన్నాయా? ఎక్కడా కూడా పేపర్ మీద కూడా వెళ్ళే పరిస్థితి లేదు ఏ అభివృద్ధి పని కూడా ఈరోజు. మరి హైదరాబాద్లో ఏమైనా కొత్తగా అభివృద్ధి పనులు చేస్తూ ఉన్నారా? ఎక్కడా లేదే. కొత్తగా ఒక కట్టడం కూడా కట్టిన పరిస్థితి లేదు, కనీసం శంకుస్థాపన లేని పరిస్థితి. సెక్రటరేటే మెయింటెనెన్స్ లేని పరిస్థితి, ఈరోజు పెచ్చులూడి పడుతున్న పరిస్థితి. మరి ఇంకా దేనికి ఖర్చు పెడతా ఉన్నారు ఈ లక్షల కోట్లు, వేల కోట్లు? మళ్ళీ 4,100 కోట్లు మూసీ సుందరీకరణగా తీసుకొస్తా ఉన్నారు.
మరి ఇవి ఎవడి మీద పడే డబ్బులు ఇవన్నీ? మళ్ళీ అదే సామాన్యుడు కట్టుకోవాల్సిన పరిస్థితి ఈరోజు. ప్రతి సామాన్యుడి మీద ఈ రోజుకి 4 లక్షల అప్పు ఉన్నట్టే. మరి ఆ అప్పు ఎవరు తీర్చాలా? ఈ 4100 కోట్లు తెస్తారు మీరు. ఎవరు తీర్చాలి ఈ డబ్బంతా? మీరు తెచ్చిన లక్షల కోట్లు ఎవరు తీర్చాలా? మరి దానికి లెక్క మీరు ప్రజలకు అప్పచెప్పాలి. మీరు ప్రజలకు జవాబుదారు కాబట్టి ఖచ్చితంగా ఓపెన్గా దేనికి ఎన్ని కోట్లు ఖర్చు పెట్టిర్రు, ఏం అభివృద్ధి జరిగిందనేది ఖచ్చితంగా మీరు ప్రజాక్షేత్రంలో పెట్టాల్సిన అవసరం ఉంది. ఒక హామీ నెరవేర్చకుండా ఒక పథకం అమలు కాకుండా మీరు ఎట్లా 1,00,000 కోట్లు ఎట్లా తెచ్చిర్రు, దేనికి తెచ్చారు అప్పులు? మూసి అభివృద్ధి సంబంధించి మరో అడుగు ముందుకు పడింది. ప్రభుత్వ రంగ సంస్థలకు గతంలో కేటాయించిన 734.7 ఎకరాల భూమిని మూసి రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్కు కేటాయిస్తూ భూపరిపాలన ప్రధాన కమిషన్ CCLA లోకేష్ కుమార్ ఉత్తర్వు జీవో నెంబర్ 138ని జారీ చేశారంట. ఈశా నది సమీపంలో గండిపేట మండలం, హిమాయత్ సాగర్, కిస్మత్పూర్, రాజేంద్ర నగర్ మండలాలకి చెందిన ప్రేమవతిపేట్ బుద్వేల్ ప్రాంతంలో ఉన్న TEERL, IIPH వాళ్ళంతరి సంస్థలకు కేటాయించిన భూములతో పాటు శంషాబాద్ మండలం కొత్వాల్గూడ పరిధిలో HMD లేఅవుట్ కోసం కేటాయించిన భూమిని మూసీకి బదలాయించనున్నారు. ఏపీ పునర్విభజన చట్టం 10వ షెడ్యూల్ పరిధిలోని ఉన్న ఈ భూముల్లో న్యాయపరమైన వివాదాలు, ఇతర నిబంధనలకు లోబడి తదుపరి చర్యలు ఉంటాయని ఉత్తర్వులు పేర్కొన్నారు. మూసీ అభివృద్ధికి బదలాయించిన భూములు ప్రత్యామ్నాయంగా ఆయా సంస్థలకు ఫ్యూచర్ సిటీలో కేటాయింపులు జరగనున్నాయని తెలిపారు. మూసీ అభివృద్ధికి ADB నుంచి రుణం పొందేందుకు కేంద్ర ప్రభుత్వం సూత్రప్రాయంగా అంగీకరించినట్టుగా, దీంతో ప్రపంచ బ్యాంకుకు ADB ద్వారా 4,100 కోట్ల రుణం తీసుకునేందుకు పురపాలక శాఖ అధికారులు ఒప్పందం చేసుకున్నారు. సెప్టెంబర్ నెలలో సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటన సందర్భంగా ADB ప్రతినిధులతో పురపాలక శాఖ అధికారులు సమావేశమై నిధుల గురించి చర్చించారు. ప్రభుత్వం కోరిన నిధులు ఇచ్చేందుకు ADB కూడా సుముఖత వ్యక్తం చేసినట్లు సమాచారం. మూసీ అభివృద్ధి ప్రణాళికపై నవంబర్లో DPR తయారు చేసి కేంద్ర ప్రభుత్వానికి పంపించే యోచనలో ప్రభుత్వం ఉందంట. వాళ్ళు అప్పులు తెస్తూ ఉంటారు. ఇప్పుడు మనకు పెడుతున్నారా లేదా అనేది పక్కన పెడితే వాళ్ళు అప్పులు తెస్తూ ఉంటారు. ఇక మనం కట్టుకోవాల్సిన పరిస్థితి అంతే. ప్రజల పరిస్థితి ఏంటంటే, ఇంకోటి ఏంటంటే, ప్రజలు కూడా నిలదీసే పరిస్థితుల్లో లేరు. ఈరోజు 3 గంటల్లో 49 కోట్లు కొట్టేశారంట. ఓ ఫైనాన్స్ సంస్థకు సైబర్ నేరగాళ్ల మాస్క్ అంట. మనీవ్యూ యాప్ను టార్గెట్ చేసుకున్న ముఠా API సిస్టంలోకి చొరబడి కోట్లు బదిలీ అంట. ఇద్దరిని అరెస్ట్ చేసిన బెంగళూరు CCB పోలీసులు అంట. అంతర్జాతీయ గ్యాంగ్ను పట్టుకునేందుకు చర్యలంట. వ్యక్తిగత రుణాలు అందించే ఓ ప్రైవేట్ ఫైనాన్స్ సంస్థకు చెందిన యాప్నకే సైబర్ నేరగాలు మస్కా కొట్టారు. యాప్నకు చెందిన అప్లికేషన్ ప్రోగ్రామింగ్ ఇంటర్ఫేస్ సిస్టంలోకి చొరబడి 3 గంటల వ్యవధిలో 49 కోట్ల మేర కొల్లగొట్టారు. హ్యాకర్లు APIకి ఉపయోగించి సొమ్మును నకిలీ ఖాతాలకు బదిలీ చేసుకున్నారు. ఈ సైబర్ ఘరానా మోసం సంబంధించి కర్ణాటకలో బెంగళూరుకు చెందిన సెంట్రల్ క్రైమ్ బ్రాంచ్ CCB పోలీసులు ఇద్దరిని అరెస్ట్ చేశారు. CCB అధికారులు వెల్లడించిన వివరాల ప్రకారం విజ్బన్ అనే ఫైనాన్స్ కంపెనీ మనీవ్యూ అనే యాప్ను నిర్వహిస్తుంది. ఆ యాప్ను దుబాయ్, చైనా, హాంకాంగ్, ఫిలిప్పీన్స్ దేశాల నుంచి సైబర్ నేరాలకు పాల్పడుతున్న అంతర్జాతీయ ముఠా లక్ష్యంగా చేసుకుంది. APIకి ఉపయోగించి 3 గంటల వ్యవధిలో 49 కోట్ల మేర సొమ్మును వందలాది నకిలీ ఖాతాలకు బదిలీ చేశారు. దుబాయ్ కేంద్రంగా ఉండే భారత సంతతికి చెందిన ఓ వ్యక్తిని ఈ దాడికి మాస్టర్ మైండ్గా గుర్తించారు. ఇతను అక్కడి నుంచి సైబర్ దాడిని సమన్వయం చేశాడు. ఇందుకోసం బెలగావికి చెందిన ఇస్మాయిల్ రషీద్ అత్తర్ అనే వ్యక్తి నుంచి వర్చువల్ ప్రైవేట్ సర్వర్లు
ఒక్కో దానికి 2000 చప్పున రెంట్‌కు తీసుకున్నారు. ఆ తర్వాత ఏపీఐ సిస్టమ్‌లోకి చొరబడేందుకు సర్వర్లను ఫ్రాన్స్‌కు చెందిన ఐపీ అడ్రస్‌తో లింక్ చేశారని అధికారులు వివరించారు. ఈ సైబర్ దాడికి సంబంధించి ఇస్మాయిల్ రషీద్ అత్తర్‌తో పాటు రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్‌కు చెందిన సంజయ్ పటేల్‌ను అరెస్ట్ చేశారు. వారిద్దరి నుంచి ల్యాప్‌టాప్‌లు, పెన్ డ్రైవ్‌లు సీజ్ చేశారు. అలాగే నకిలీ ఖాతాలోకి బదిలీ అయిన 10 కోట్ల మేర అధికారులు ఫ్రీజ్ చేశారు. ఈ గ్యాంగ్‌కు సంబంధించి దుబాయ్‌లో 3, హాంకాంగ్‌లో 2 అనుమతులు గుర్తించారు. వీరిని పట్టుకునేందుకు అంతర్జాతీయ ఏజెన్సీలతో కలిసి పనిచేస్తున్నట్లు సీసీబీ పోలీసులు తెలిపారంట. బా! మామూలు మామూలు విషయం కాదు ఇది. 3 గంటల్లో 40 కోట్లు కొలగొట్టడం. అది కూడా ఇది గతంలో హైదరాబాద్లో కూడా ఒక బ్యాంకుకి సంబంధించి జరిగింది. ఇట్లాంటిదే సేమ్ ఇదే తరహాలో మోసం. కానీ మళ్ళీ ఈరోజు మనీ వ్యూ అనే యాప్కి సంబంధించి ఆ యాప్ సర్వర్లోకి వెళ్ళి ఏపీ కీ అనే ఒక టూల్ వాడి ఆ యాప్ సర్వర్లోకి వెళ్ళి 43 కోట్లు 3 గంటల్లో కొలగొట్టిందంట. దీని బేస్ కూడా ఒక ఒక ఇండియన్. ఎవరైతే దీని వెనకున్న మాస్టర్ మైండ్ కూడా ఒక ఇండియన్ అంట. దుబాయ్ నుంచి ఈ స్కెచ్ అంతా నడిచింది. సో పలు దేశాలు హాంకాంగ్ కావచ్చు, ఫిలిపీన్స్ కావచ్చు, ఇవన్నీ దేశాల్లో ఒక్కొక్కరు ఒక్కొక్క చోట అంతా కలిసి 49 కోట్లు కొలగొట్టిందంట. ఇప్పటి వరకు ఈ సీసీబీ పోలీసులు ఎవరైతే ఉన్నారో దాదాపు 10 కోట్లు ఇప్పటి వరకు సీజ్ చేశారు. ఏదైతే ట్రాన్స్ఫర్ అయిన 10 కోట్లు. సో మరి ఇంకా 39 కోట్లు సమాచారం తెలియాల్సి ఉంది. మరి దీని పరిస్థితి ఎట్లా ఉండబోతుందనేది చూడాలి. ఎందుకంటే టెక్నాలజీ చేతికి వచ్చిన తర్వాత ఈ ఆన్లైన్ మోసాలు జరుగుతున్నాయి. ఈ లోన్కి సంబంధించిన వాళ్ళు కూడా ఇట్లాంటి మనీ వ్యూ లాంటి యాప్స్ కొన్ని ఉన్నాయి. వాళ్ళు లోన్స్ ఇచ్చి విచ్చలవిడిగా ఎవరైతే లోన్ తీసుకున్న వ్యక్తి ఉన్నాడో విచ్చలవిడిగా వాళ్ళని ఇబ్బందులు పెట్టే ప్రయత్నం, రకరకాల ఫోటోలు పెట్టి లోన్ కట్టకపోతే హింసించే ప్రయత్నం కూడా చేస్తున్నారు. మరి వీళ్ళకి ఇండియాలో పర్మిషన్ ఇస్తుంది. ఈ యాప్స్కి మనీ వ్యూ లాంటి లోన్ యాప్స్కి ఇండియాలో పర్మిషన్ ఇస్తూ ఉన్నారు. మరి వాటి గురించి కూడా ఇదే పోలీసులు ఇంతే ఫాస్ట్గా యాక్షన్ తీసుకుంటే ఇంకా బాగుండేది. చాలామంది ప్రాణాలు కోల్పోయేవారు ఇలాంటి లోన్ యాప్స్ వల్ల. లోన్ కట్టలేక వాళ్ళు మార్ఫింగ్ ఫోటోలు పెట్టి బ్లాక్మెయిల్ చేసి ఫోన్ని సైతం హ్యాక్ చేసి ఈ లోన్ యాప్స్ ఎట్లుంటాయంటే మన ఫోన్ మొత్తం డేటా అంతా వాళ్ళ దగ్గర ఉంటుంది. మనం ఒక ఈమెయిల్తో లాగిన్ అయిన తర్వాత మొత్తం ఫోన్ డేటా అంతా కూడా వాళ్ళ అకౌంట్లోకి వెళ్ళిపోతుంది. వాళ్ళు ఆ ఫొటోస్తో ఏమైనా చేయొచ్చు. ఈ రకంగా బెదిరించి చాలామంది ప్రాణాలు తీశారు లోన్ యాప్స్. మరి అదే లోన్ యాప్ని టార్గెట్ చేసి ఈరోజు 49 కోట్లు కొలగొట్టారంట. అంగన్వాడీ కేంద్రంలో 4 ఏళ్ల బాలికపై బాలుడి అత్యాచారం అంట. వరంగల్ జిల్లా ఖాన్పూర్ మండలంలోని ఓ తాండాలో దారుణం. ఆలస్యంగా వెలుగులోకి ఘటన. నిందితుడు అంగన్వాడీ టీచర్ కొడుకే. తరచూ పిల్లల పట్ల అసభ్య చేష్టలంట. ఏమో సిగ్గుందారా? ఏంద్రా ఏం చేస్తూ ఉన్నారా ఈ అంగన్వాడీ కేంద్రాలు? మొన్న కూడా ఏపీలో ఎంత దారుణమైన పరిస్థితి. మళ్ళీ చూడండి, మరి ఎక్కడ రక్షణ ఉంది? ఇప్పుడు అంగన్వాడీ కేంద్రాల్లో ప్రభుత్వానికి సంబంధించిన కేంద్రం అది, మరి అక్కడే రక్షణ లేదు. మరి ప్రైవేట్ వ్యవస్థలోకి పంపిస్తే ఇక పిల్లల పరిస్థితి ఎట్లా ఉంటుంది? సేఫ్టీ సెక్యూర్ అనుకునే ఈ ప్రభుత్వానికి సంబంధించిన పాఠశాలలు, గురుకుల పాఠశాలల్లో కానీ అంగన్వాడీల్లో కానీ ఇక్కడే సేఫ్టీ లేనప్పుడు అమ్మాయిలకి, ఇక ప్రైవేట్ వ్యవస్థలకు వెళ్తే ఇక వాళ్ళే బెటర్ ఏమో, ఇంకా ఎక్కువ బెటర్ సేఫ్టీ ఇస్తూ ఉన్నారు. కొంతమంది ప్రైవేట్ దాంట్లో బెటర్ సేఫ్టీ ఉంది. ఇక అందుకే ప్రైవేట్ వ్యవస్థను ఎక్కువ మంది ప్రోత్సహించడానికి కారణం కూడా ఇదే. ఏం నీచమైన పరిస్థితులు ఇవి? 4 ఏళ్ల బాలిక మీద ఇంత ఘోరమైన పరిస్థితి, ఇంత దిగజారే పరిస్థితి. ఇంకా శాంతి భద్రతల గురించి ఇంకేం మనం మాట్లాడుకుంటాం? ప్రభుత్వం నడిపే సంస్థల్లోనే కనీసం భద్రత లేనప్పుడు మరి ఇంకేం చేస్తున్నట్టు? ఇప్పుడు ఇంత వ్యవస్థ, ఇంత పోలీస్ వ్యవస్థ ఉంది, ఇంత ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఉంది. రోజు ఏదో ఒక అంశం ఇలాంటివి అత్యాచార అంశాలు. అందులో ప్రధానంగా తెలంగాణ అలాగే ఏపీలో
2 తెలుగు రాష్ట్రాల్లో చాలా ఘోరంగా పెరిగిపోయినాయి. మరి హోమ్ మినిస్టరు ఇప్పుడు ముఖ్యమంత్రే. మరి ఆయన ఏం చేస్తున్నా, ఆయన పట్టించుకుంటున్నాడో లేదో కూడా తెలీదు. ఇట్లాంటి వార్తలు తరచూ దాదాపు 2 సంవత్సరాల్లో కొన్ని వందల విషయాలు ఇట్లాంటివి జరిగినాయి. మరి ఎందుకు దీని మీద చర్యలు తీసుకోవట్లే? ఇంకా జరుగుతూనే ఉన్నాయి. ప్రభుత్వ సంస్థల్లో, గురుకుల పాఠశాలలో జరుగుతున్నాయి. లేదా ప్రభుత్వ కార్యాలయంలో ఉద్యోగుల మీద జరుగుతున్నాయి. ప్రభుత్వ సంస్థల్లోనే భద్రత లేనప్పుడు మరి ప్రజలకు మీరు ఇచ్చే ధీమా ఏంది? ఫిలిం ఛాంబర్ను కాపాడుకుంటామంట. అంగుళం కూడా బయట వాళ్ళకు దక్కనీయం. డెవలప్మెంట్ పేర ఎవరికో కట్టబెడతారా? ఛాంబర్ భవనాన్ని నవీకరించాలి. టాలీవుడ్ ప్రముఖుల డిమాండ్. కొవ్వొత్తుల ర్యాలీ అంట. నిర్మాతల మండలి ఎన్నికలు నిర్వహించాలి. తెలుగు చలనచిత్ర వాణిజ్య మండలిని కాపాడుకోవాలి. సినీ ప్రముఖులు డిమాండ్ చేశారు. ఈ మేరకు ఫిలిం ఆవరణలో పలువురు టాలీవుడ్ నిర్మాతలు సోమవారం సేవ్ ఫిలిం ఛాంబర్, బ్రింగ్ బ్యాక్ గ్లోరీ అంటూ కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. తెలుగు చిత్ర పరిశ్రమ మద్రాసు నుంచి హైదరాబాద్కు వచ్చింది. సో ఫిలిం ఛాంబర్కి సంబంధించి ఇది చాలా చాలా కాలంగా నాకు తెలిసి ఒక 2-3 నెలల నుంచి ఇష్యూ రైజ్ అవుతూ ఉంది. వీళ్ళు ధర్నాలు చేస్తూ ఉన్నారు. కొంతమంది ల్యాండ్స్ విషయంలో ధర్నా చేశారు. మరి ఈ ఫిలిం ఛాంబర్ అంశానికి సంబంధించి ఎవరికో దక్కే పరిస్థితి లేదు. ఈ డెవలప్మెంట్ పేరు మీద వేరే వాళ్ళకి దీన్ని కట్టబెట్టాలని చూస్తూ ఉంది ప్రభుత్వం అంటూ కూడా ఇప్పుడు ఫిలిం ఛాంబర్ నుంచి కూడా వచ్చే పరిస్థితి. మరి ఈరోజు సినీ కార్మికులతో రేవంత్ రెడ్డికి అభినందన సభ ఉంది. మరి రేవంత్ రెడ్డిని నిలదీయండి. మరి దీని మీద అడగండి. అన్ని అవసరాలకు డిజిటల్ పాస్బుక్ అంట. ప్రభుత్వ శాఖల్లో చెల్లుబాటు. భూభారతి సెక్షన్ 10 కింద వెసులుబాటు అంట. సో చేతిలో పట్టాదారు పాస్బుక్ లేదనే దిగులు అక్కర్లేదు. ప్రభుత్వం నుంచి పుస్తకం అందకున్నా అన్ని అవసరాలకు చెల్లుబాటు అయ్యే డిజిటల్ కాపీని పొందే వీలుందని అధికారులు సూచిస్తున్నారు. భూభారతి 2025 చట్టం ప్రకారం సెక్షన్ 10లోని సబ్ సెక్షన్ 6 ద్వారా డిజిటల్ కాపీ చెల్లుబాటు అవుతుందని పేర్కొన్నారు. సో ఇప్పుడు పాస్బుక్లకు సంబంధించి మనకి డిజిటల్ కాపీ ఏదైతే ఫోన్లో మనకు కాపీ ఉంటుందో సో దాని ద్వారా కూడా మనం చెల్లుబాట్లు చేసుకోవచ్చని సో సెక్షన్ 10 కింద 2025 భూభారతి సెక్షన్ 10 కింద సో అమల్లోకి తీసుకొస్తా ఉన్నారు. దీన్ని ఆలస్యం అవుతున్న ముద్రణకు సంబంధించిన సమస్యలతో పాస్బుక్ పుస్తకాల పంపిణీలో జాప్యం జరుగుతోంది. చెన్నైకు చెందిన ఓ ముద్రణ సంస్థలో రెవెన్యూ శాఖ పుస్తకాలను ముద్రించి తపాలా శాఖ ద్వారా బట్వాడ చేస్తుంది. ఈ ఏడాది జూలైలో ముద్రణ సంస్థలో ఒప్పందం ముగిసింది. తర్వాత ఏ సంస్థతోనూ ఒప్పందం జరగలేదు. ఈ పరిణామాలతో ముద్రణ పంపిణీ ఆలస్యం అవుతున్న నేపథ్యంలో లబ్ధిదారులు పోర్టల్లో డిజిటల్ సంతకం పూర్తయిన పాస్బుక్ పుస్తకం కాపీని డౌన్లోడ్ చేసుకుని ప్రభుత్వ పథకాలను దరఖాస్తు చేసుకోవచ్చని అధికారులు సూచిస్తూ ఉన్నారు. సో ఆల్రెడీ ఈ ముద్రణకు సంబంధించిన పాస్బుక్ ముద్రణలకు సంబంధించి గతంలో ఆల్రెడీ ఒక సంస్థ ఉండే. సో ఇప్పుడు మళ్ళీ దాంతో ఒప్పందం అయిపోయిన తర్వాత ఇంకే సంస్థతో ఒప్పందం లేదు, ఇది డిలే అవుతుందని చెప్పి డిజిటల్గా మనం డౌన్లోడ్ చేసుకుని మీకు ఏదైనా పథకాలకు అప్లై చేసుకోవాలంటే అప్లై చేసుకోవచ్చని ప్రభుత్వం చెప్తా ఉంది ఈరోజు. సో దీన్ని ఎలా పొందాలనే దాని మీద కూడా ఆన్లైన్లో భూభారతి పోర్టల్లోకి వెళ్ళాలి. ఆ తర్వాత ల్యాండ్ డీటెయిల్స్ సెర్చ్లోకి వెళ్ళి పట్టాదారు పాస్ పుస్తకం నెంబర్ ఇచ్చి క్లిక్ చేయాలి. ఆ నెంబర్ నమోదు చేయాలి. ఆ పక్కనే ఆధార్ మొదటి 4 అంకెలు నమోదు చేయాలని సూచించే ఇచ్చికం వస్తుంది. 4 అంకెలు నమోదు చేసి దిగువన ఉన్న క్యాప్షన్ పూరిస్తే డిజిటల్ పాస్ పుస్తకం ROR పహాని 2 తెరుచుకుంటాయి. వాటిని ప్రింట్ తీసుకుని అధికారికంగా వినియోగించుకోవచ్చంట. సో భూమి వివరాలు తెలుసుకోవాలంటే ఆన్లైన్లో భూభారతి పోర్టల్లోకి వెళ్ళి తర్వాత ల్యాండ్ డీటెయిల్స్ సెర్చ్లోకి వెళ్ళి సర్వే నెంబర్, సబ్ డివిజన్ నెంబర్లు క్లిక్ చేసి జిల్లా, మండలం అలాగే గ్రామం పేరు నమోదు చేయాలి. ఆ వెంటనే సర్వే నెంబర్, సబ్ డివిజన్ నెంబర్ నమోదు చేసే ఇచ్చికం వస్తుంది. దానిలో సర్వే నెంబర్లు నమోదు చేస్తే ఆ పక్కనే ఖాతా నెంబర్ అడుగుతూ మరో ఇచ్చికం వస్తుంది. దాన్ని నింపి కింద గడుల్లో ఉన్న ఆంగ్ల అక్షరాలు, అంకెలను పక్కనే ఉన్న ఎంటర్ క్యాప్షన్ గడిలో నమోదు చేసి ఆకుపచ్చ రంగులో ఉన్న H అనే చోట్ల క్లిక్ చేయాలి.
భూమికి సంబంధించిన పూర్తి వివరాలు కనిపిస్తాయంట. మీ సేవ కేంద్రాల ద్వారా ఆయా సేవలు పొందే వీలుంది. సో, ఇప్పుడు ఆన్‌లైన్ ద్వారానే మనం ఏదైనా గానీ, ఏదైతే ఈ పాస్‌బుక్‌లు గానీ, లేదా మిగతా విషయాల్లో ఇబ్బందులున్నాయో, ఖచ్చితంగా ఆన్‌లైన్ ద్వారా మనం డౌన్‌లోడ్ చేసుకొని వాటిని ఉపయోగించుకోవచ్చనేది ప్రభుత్వం రిలీజ్ చేసిన కథనం ఇది. గీగ్ వర్కర్లు ఇక స్పెషల్. ప్రత్యేక శ్రామిక వర్గంగా గుర్తింపంట. సో, ఎవరైతే ప్రైవేట్ రంగంగా అంటే డైలీ వేజెస్‌లో చేసేటోళ్ళు కావచ్చు, లేదంటే కొన్ని ప్రైవేట్ సంస్థల్లో స్విగ్గీ, జొమాటో లాంటివి గానీ, అలాంటి డెలివరీ బాయ్స్‌కి అంశాలు కావచ్చు, లేదా కొంతమంది మెకానిక్స్ ఇట్లాంటి వాళ్ళని కూడా గుర్తించి శ్రామిక వర్గంగా ఈరోజు స్పెషల్ వాళ్ళకి కొన్ని దానివల్ల ఏవైతే కొన్ని సంబంధించిన లబ్ధులు కూడా కలిగే విధంగా గవర్నమెంట్ ఒక చర్యలు తీసుకోబోతుంది. హైదరాబాద్ కేంద్రంగా వెల్ఫేర్ బోర్డ్ ప్రత్యేక ఫండ్, స్కీమ్‌లు, ఆరోగ్య ప్రమాద బీమా కూడా కల్పించే పరిస్థితి ఉంటుంది. తుది దశకు చేరిన గీగ్ వర్కర్ రిజిస్ట్రేషన్, సామాజిక భద్రత సంక్షేమ బిల్లు. జాబ్ నుంచి తొలగించాలంటే 7 రోజుల ముందు నోటీసులు ఇవ్వాలి. పని కేటాయింపులు, తొలగింపుల్లో వివక్షకు చెక్ పెట్టేలా ఆల్గరిథం ట్రాన్స్ఫర్మేషన్. వర్కర్లు, అగ్రిగేటర్ల మధ్య వివాదాల పరిష్కరణకి గ్రీవెన్స్ రిడ్రెసల్ అనే అపిలేట్ అథారిటీలు చర్యలు తీసుకుంటే 4 లక్షల మంది గీగ్ వర్కర్లకు మేలు చేసేలా బిల్లును తెచ్చుతున్న రాష్ట్ర ప్రభుత్వం. త్వరలో కేబినెట్ ముందుకు యాక్ట్గా మారితే గీగ్ వర్కర్లకు సమగ్ర చట్టం తెచ్చిన తొలి రాష్ట్రంగా తెలంగాణకు గుర్తింపంట. చట్టం అమల్లోకి వస్తే ఆయా ప్లాట్ఫామ్స్లు ఇకపై ఉద్యోగులను అకారణంగా తొలగించలేవు. అలాగే ఎవరైనా ఉద్యోగిని తొలగించాలంటే కనీసం 7 రోజుల ముందు నోటీసులు ఇవ్వడం తప్పనిసరి. గతంలో ప్లాట్ఫామ్లు గ్రీక్ వర్కర్ల అకౌంట్లను ఒక్కసారిగా వేసేవి. దీనివల్ల కార్మికులు ఉన్న ఫలంగా రోడ్డున పడేవాళ్ళు. తాజా బిల్లులో కస్టమర్ భద్రతకు ముప్పు కాని సందర్భంలో ఏ వర్కర్ అయినా తొలగించాలంటే కనీసం 7 రోజుల ముందుగా నోటీసులు ఇవ్వాలని నిబంధన పెట్టారంట. పని కేటాయింపు తొలగింపు తదితర అంశాల్లో వివక్ష లేకుండా ఉండేందుకు ప్లాట్ఫామ్లు ఉపయోగిస్తున్న అల్గరిథంలు పారదర్శకంగా ఉండేలా చూడాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ప్రస్తుతం గీక్ వర్కర్లకు పని కేటాయింపులు, బోనస్లు, రేటింగ్లు, అకౌంట్ సస్పెన్షన్లు పూర్తిగా సాఫ్ట్వేర్ అల్గరిథంపై ఆధారపడి నడుస్తున్నాయి. వీటిలో వివక్ష, అన్యాయానికి తావు లేకుండా బిల్లుల్లో అల్గరిథం ట్రాన్స్ఫర్మేషన్ అని తప్పనిసరి చేస్తున్నాయి. దీని ద్వారా కార్మికులు తమ పనిపై ప్రభావం చూపే నిర్ణయాలు ఎలా తీసుకుంటున్నారో తెలుసుకునే హక్కు పొందుతున్నారు. ఇక నుంచి కొంచెం ఆన్లైన్లో పనిచేసే వాళ్ళకి ఒక గుర్తింపు వచ్చే పరిస్థితి ఉంటుంది. ఏదైతే ఈ కొన్ని ఆన్లైన్ సంస్థల ద్వారా ఈ టీవీ రిపేర్స్ కావచ్చు, లేదా రకరకాల రిపేర్కి సంబంధించి ఆన్లైన్ వ్యవస్థలో పనిచేసి డెలివరీ బాయ్స్ కావచ్చు. కొంత సేఫ్టీ అండ్ సెక్యూర్ అనుకోవచ్చు. దీని ద్వారా ప్రాణం తీసిన ఏఐ ఫోటో అంట. అక్కా చెల్లెల మార్ఫింగ్ ఫోటోలతో సైబర్ నేలగాళ్ళ బ్లాక్మెయిల్. హర్యానాలో సోదరుడి సూసైడ్ అంట. చాలా ఘోరంగా తయారైంది ఈ ఏఐ టెక్నాలజీ మాత్రం. ఇందాక మనం మాట్లాడుకున్నట్టుగా ఈ లోన్ యాప్స్ కానీ కొన్ని ఏవైతే మనం రిజిస్టర్డ్ యాప్స్ కాకుండా కొన్ని థర్డ్ పార్టీ యాప్స్ మనం డౌన్లోడ్ చేసుకుంటాం. కొన్ని విషయాల్లో, పేమెంట్ విషయాల్లో కూడా ఇప్పుడు థర్డ్ పార్టీ యాప్స్ కూడా చాలా వరకు వచ్చేసినాయి ఇప్పుడు. వాళ్ళు ఏంటంటే అట్రాక్ట్ చేస్తూ ఉంటారు ముందు. ఎట్లా అంటే మన క్యాష్ బ్యాక్ ఇస్తున్నట్టుగా 100 ట్రాన్స్ఫర్ చేస్తే 50 రూపాయలు పడతాయి. గతంలో ఏదైతే గూగుల్ పే, ఫోన్పే చేసిన పరిస్థితులు ఉన్నాయి. ఇప్పుడు కొన్ని థర్డ్ పార్టీ యాప్స్, గవర్నమెంట్ చట్టబద్ధత లేని యాప్స్ కొన్ని బయటికి సర్క్యులేట్ అవుతున్నాయి. వీటిని డౌన్లోడ్ చేసుకొని దాని నుంచి మనం పేమెంట్ చేసినా, లేకపోతే రకరకాల లోన్స్ అట్రాక్ట్ చేస్తే తర్వాత ఇట్లా మార్ఫింగ్ చేసి ఆ ఫోటోలతో బెదిరించే పరిస్థితి ఉంటుంది. ఫోటోలు మార్ఫింగ్ చేసి అందులో ప్రధానంగా లేడీస్కి సంబంధించిన ఫొటోస్ ఏమైనా అందులో ఉంటే వాటిని మార్ఫింగ్ చేసి వాటితో మనల్ని బెదిరించే ప్రయత్నం చేస్తారు. ఇమీడియట్గా మనం చేయాల్సింది ఏంటంటే సైబర్ క్రైమ్ పోలీసులకి ఫిర్యాదు చేయాలి. ఫస్ట్ చేసి యాక్షన్ తీసుకునే పరిస్థితి ఉండాలి. ఎందుకంటే ఇక్కడ అవమానంగా గురయ్యే పరిస్థితులు ఎక్కడా లేవు. ఎందుకంటే అవి వాస్తవాలా అవాస్తవాలా అనేది మనకు క్లారిటీ ఉండాలి ఫస్ట్.
లిక్కర్ షాపుల్లో లక్ అంట. వరంగల్ భార్యాభర్త అనుచరుడికి తలా ఒకటంట. అంటే ముగ్గురికి 3 వచ్చినాయి ఇప్పుడు. పలువురికి కలిసొచ్చిన లక్కీ డ్రా. సంగారెడ్డిలో ఒక ఆయనకు 3 షాపులు, నిర్మల్లో ఓ మహిళకు 2 షాపులు వచ్చినాయంట. ఇక కోటీశ్వరుడు అయినట్టే. ఇక 3 లక్షలు పెట్టుడు, దాదాపు అంటే 3 షాపులు అంటే 9 లక్షలు పెట్టుడు, ఇక కోటీశ్వరుడు అయినట్టు ఈరోజు. వరంగల్లో భార్యాభర్తల అనుచరుడికి తలా ఒకటంట. రంగసాయిపేట లేబర్ అడ్డాలో వైన్స్ ఓనర్గా ఆటో డ్రైవర్ అంట. మామూలు విషయం కాదు. ఆటో డ్రైవర్కి వైన్స్ ఓనర్ అయ్యిండు ఇప్పుడు ఈరోజు లక్కీ డ్రాలో. నారాయణఖేడ్కు చెందిన 3 దోస్తులకు 3 దుకాణాలంట. కామారెడ్డి జిల్లాలో 49 షాపుల్లో మహిళలకే 12 షాపులు వచ్చినాయంట. ఇక మహిళలు ఇంకా ముందుకెళ్ళే పరిస్థితి ఉంటుంది. ఇక వీళ్ళు యాక్చువల్లీ మహిళలు లిక్కర్కి ఆపోజిట్గా కొట్లాడే పరిస్థితి నుంచి ఇప్పుడు మహిళలే దరఖాస్తులు చేసే పరిస్థితికి వచ్చాం వైన్ షాపులకి. సో ఇది అప్డేట్ అవుతుందన్నమాట. ఇంకా ఇప్పుడు మహిళలు ఇక వైన్ షాపులు పెట్టుకుని బతకాలని ఇక ప్రభుత్వాలు కూడా దాన్ని యాక్సెప్ట్ చేస్తున్నాయంటే, మహిళల వీటిని కూడా యాక్సెప్ట్ చేస్తున్నాయంటే, దరఖాస్తులు కూడా యాక్సెప్ట్ చేస్తున్నట్టే, వాస్తవంగా వాళ్ళు కూడా ప్రోత్సహిస్తున్నట్టే. వీళ్ళు అడ్డుకోవాల్సిన మహిళలే ఈరోజు లిక్కర్ షాపులకి ఓనర్లు అయ్యారు ఇప్పుడు. సో ఇది హైలైట్ అనమాట. దాదాపు 49 షాపుల్లో 12 మంది మహిళలే ఉన్నారట. మొత్తం సర్కారుకు 2,845 కోట్ల ఆదాయం అంట. ముగిసిన వైన్స్ లక్కీ డ్రా. నేడు మరో 19 షాపులకు నోటిఫికేషన్ అంట. ఇక మొన్న కంప్లీట్ అవ్వలేదు కాబట్టి సో ఇంకొక 19 షాపులకు ఈరోజు నోటిఫికేషన్ ఇవ్వబోతున్నారు. సో నిన్న ఈ వీడియోకి సంబంధించి తన చెల్లెని, అంటే పుట్టిన పాప నాకు తెలిసి 1 ఇయర్ లోపే ఉంటుంది, దాదాపు 5 నెలలు పాపని 10 రోజులు అనుకుంటా, 10 రోజుల పసిబిడ్డ అమ్మకం అంట. అమ్మడానికి తల్లి ప్రయత్నిస్తుంటే అక్క పాపం తనకి 5-6 సంవత్సరాలు ఉంటాయేమో, అమ్మొద్దని చెప్పి ఏడుస్తుంది. ఆ వీడియో చూస్తే నిజంగా కూడా మనకే చాలా చాలా ఘోరంగా కోపం వస్తుంది. ఎందుకంటే తల్లిదండ్రులు అమ్ముకునే పరిస్థితికి వచ్చిందంటే ఆడబిడ్డ అనే దాని మీద ఆమె అమ్ముకోవడానికి ప్రయత్నిస్తూ ఉంది 10 రోజుల పాపని. 3 లక్షల గంటది. 3 లక్షలకు కొన్న గుంటూరు జిల్లా వాసులంట. కొంతమందికి ఇది వరం అయితే కొంతమందికి శాపంగా మారుతూ ఉంది. కొంతమంది పిల్లలు లేని వాళ్ళకి ఆ శోక సందర్భం తెలుస్తుంది. ఎంత దిగజారే పరిస్థితి అయిపోయిందంటే ఈరోజు పిల్లల్ని నమ్ముకునే స్థాయికి దిగజారిపోతూ ఉన్నారు జనాలు. తల్లిదండ్రుల ముందే బోరున ఏడ్చిన 2 చిన్నారులంట. అయినా సాధడానికి స్తోమత లేక 10 రోజుల పసిబిడ్డను అమ్మకం అంట. నల్గొండ జిల్లాలో ఘటన. 3 లక్షలకు కొన్న గుంటూరు జిల్లా వాసులు. విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. బిడ్డ తండ్రితో పాటు కొన్న వాళ్ళు దళారులపై కేసు అంట. కేసు నమోదైతే మాత్రం ఏముంటుంది, మేము సాకలేమంటే మళ్ళీ ఆ పాపని ఏ అనాథాశ్రమంకి ఇవ్వాల్సి ఉంటుంది అంతే. ఇప్పుడు తల్లిదండ్రులు ఇప్పుడు ఎట్లా అంటే ఈరోజు అమ్మడానికి పెట్టారు, రేపు ప్రాణం తీసేయడానికి కూడా ముందుకు వస్తారు వీళ్ళు. ఇంత తెగబడిన వాళ్ళకి ఏం చేయాలంటే ఇక ఏదో ఒక అనాథాశ్రమంకి ఇస్తే బెటర్. ఇది హైలైట్. ఇది మొన్నటి నుంచి జరుగుతుంది ఈ చర్చ. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీ వెళ్ళిన తర్వాత నుంచి చర్చ జరుగుతూనే ఉంది మంత్రుల పనితీరుపై రిపోర్ట్. అక్కడ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పరిపాలన మీద మాణిక్రావు ఠాకూర్, మీనాక్షి నటరాజను అసహనం వ్యక్తం చేసిరండి. అసలు నీ పరిపాలన బాలే, నీ వల్ల తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి పుట్టగతులు లేకుండా పోతున్నామని, గెలిచే పరిస్థితి లేదు మళ్ళీ నేను. అలాగే మంత్రులు చేసిన వ్యవహార శైలి గురించి ఏదో మొన్న కొండా సురేఖ కావచ్చు, తుమ్మల నాగేశ్వరరావు కావచ్చు, పొన్నం ప్రభాకర్ వీళ్ళ వ్యవహార శైలి మీద కూడా క్లాస్ పీకినట్టుగా తెలుస్తుంది. గత 3 రోజులకి ఈ వార్త రావడం జరుగుతుంది. శాఖల వ్యవహారాలు, అవినీతి ఆరోపణలపై పూర్తి స్థాయి నివేదిక. రియల్టర్లకు బిల్డర్లతో పలువురు దందాలు ప్రస్తావన. సమష్టిల శాఖలో కుటుంబ సభ్యుల జోక్యం. ఇటీవల వివాదాలపై హస్సినాకు వివరణ. మరి వివరణ ఇచ్చిందా లేదా క్లారిటీ లేదు. ఎందుకంటే మంత్రులకి క్లాస్ పీకే ఛాన్స్ రేవంత్ రెడ్డికి రాదు. అవసరమైతే రేవంత్ రెడ్డికే మంత్రులు క్లాస్ పీకే పరిస్థితిలో ఉన్నారు ఈరోజు. ఇప్పుడు మంత్రులకి రేవంత్ రెడ్డి క్లాస్ పీకే ఛాన్స్ లేదు, అసలు రాదు కూడా. ఇప్పుడు రేవంత్ రెడ్డి కనుక పొరపాటున ఏదైనా మంత్రిని
కోపంగా మాట్లాడింది అనుకోండి, మొత్తం కాంగ్రెస్ వ్యవస్థ అంతా ఆపోజిట్ అవుతుంది. ఇమీడియట్గా కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి పదవి నుంచి లేపేసే పరిస్థితి ఉంటుంది ఈరోజు. ఆ పవర్ మంత్రులకు ఉంది, ముఖ్యమంత్రికి లేదు. ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రికి ఆ పవర్ లేదు, మంత్రులకు ఉంది ఇక్కడ. అందుకే మంత్రులు ఏం చేసినా కూడా చూడాల్సిన పరిస్థితి తప్పితే ఏమి చేయడానికి కూడా ముందడుగు వేసే పరిస్థితి రేవంత్ రెడ్డికి లేదు ఈరోజు. మంత్రులు ఇంకేమైనా చెప్తే తీసుకునే పరిస్థితిలో రేవంత్ రెడ్డి ఉన్నాడు. ఇప్పుడు మంత్రులకి చెప్పే పరిస్థితులు అయితే రేవంత్ రెడ్డి లేడు. ఇది క్లారిటీ. ఇప్పుడు మీనాక్షి నటరాజన్ కావచ్చు, మల్లికార్జున ఖర్గే గారికి ఇద్దరికీ కూడా ఈ క్లారిటీ లేదు. వాళ్ళు ఏమనుకుంటారంటే రేవంత్ రెడ్డి వల్ల మంత్రులు నాశనం అవుతున్నారు అనుకుంటున్నారు, కానీ మంత్రుల వల్ల రేవంత్ రెడ్డి నాశనం అవుతున్నాడు. రేవంత్ రెడ్డికి చెప్పే పరిస్థితులు, చెప్పే పవర్స్ లేవు ఇప్పుడు ఇక్కడ తెలంగాణలో. మంత్రుల పనితీరుపై సీఎం రేవంత్ రెడ్డి హైకమాండ్కు రిపోర్ట్ ఇచ్చినట్లు ప్రచారం జరుగుతున్నది. తాజా ఢిల్లీ పర్యటనలో భాగంగా ఒక్కో మంత్రి పనితీరుపై విడివిడిగా నివేదికలు ఇచ్చినట్టు సమాచారం. కేబినెట్లోకి వచ్చిన నాటి నుంచి ఇప్పటి వరకు సదరు మంత్రులపై వచ్చిన అవినీతి ఆరోపణలు, వారు సృష్టించిన వివాదాలను ప్రధానంగా ప్రస్తావించినట్టు తెలుస్తుంది. అలాగే అధికారాన్ని అడ్డం పెట్టుకుని జిల్లాల్లో కొనసాగిస్తున్న దందాలను సైతం అందులో పేర్కొన్నట్లు తెలిసింది. నిజానికి ప్రతి నెల మంత్రుల పనితీరుపై పార్టీ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్తో పాటు ఢిల్లీ పెద్దలకు సైతం రిపోర్టు పంపిస్తున్నారు. కానీ ఈ మధ్య కొందరు మంత్రుల వ్యవహారం అటు పార్టీకి ఇటు ప్రభుత్వానికి పెద్ద సమస్యగా మారడంతో మంత్రులపై పూర్తి స్థాయి నివేదికను అధిష్టానానికి పంపిస్తున్నట్లు తెలుస్తున్నదంట. ఇక్కడ విషయం ఏంటంటే ఈ డౌట్ వచ్చినా కూడా ఇప్పుడు రేవంత్ రెడ్డి పరిస్థితి మామూలుగా ఉండదు. మంత్రులకి నిజంగా ఇట్లా ఇచ్చిండని తెలిసినా కూడా రేపటి నుంచి మంత్రులందరూ కూడా ఇంకా యాంటీ అయ్యే పరిస్థితి ఉంటుంది ఇండైరెక్ట్గానే. ఇప్పుడు అందుకే ఎందుకు వచ్చిన తలపోట్రా బాబు ఇది, ఎందుకు వచ్చిన కర్మ ఇది, జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో ఈ మంత్రుల మీద పెట్టే బదులు నేను వెళ్ళి పని చేసుకుంటే బెటర్ ఏమో అన్నట్టుగా ఇప్పుడు రేవంత్ రెడ్డి వారం రోజులు టూర్ పెట్టింది. ఇక్కడ ఏ మంత్రులకు అప్పగిస్తే ఇది ఏదో ఎటో పోయేటట్టు ఉంది, ఎవడో ఏదో మాట్లాడతాడు, మళ్ళీ మీడియాలో ప్రచారం జరిగిద్ది. అసలే మీడియాను కూడా మనం టార్గెట్ చేసాం కదా, దేన్ని టార్గెట్ చేయాలో తెలియక మీడియాను కూడా టార్గెట్ చేసే పరిస్థితి ఈరోజు. ఆ ఆలోచన కూడా లేదు, దేన్ని టార్గెట్ చేయాలి, ఎవరిని కంట్రోల్ చేయాలనేది ఆలోచన ప్రభుత్వానికి లేదు, రేవంత్ రెడ్డికి అసలు లేదు. మరి అందుకే ఇక మంత్రుల మీద పెడితే మళ్ళీ ఇప్పుడు ఇది ఓడిపోయినా అనుకో, మళ్ళీ ఇప్పుడు అక్కడికి వెళ్ళి మళ్ళీ నా మీద ఎవడైనా కంప్లైంట్ పెడితే ఇప్పుడు ఎందుకు వచ్చిన గొడవ, ముఖ్యమంత్రి రాలేదనుకుంటారు. అందుకే ముఖ్యమంత్రిగా నేను వెళ్ళి ఒక వారం రోజులు అక్కడ ప్రచారం చేసి చేతులు దులుపుకుంటే అయిపోతుందని ఇప్పుడు వస్తున్నాడు ఆయన. ఇప్పటి వరకు జూబ్లీహిల్స్ నియోజకవర్గం మీద ఎక్కడ మాట్లాడిన వ్యక్తి సడన్గా ఢిల్లీ నుంచి రాగానే జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల మీద పడడం ఏంది? విడివిడిగా నివేదికలు అంట. మంత్రుల పనితీరుపై విడివిడిగా రిపోర్ట్లు సమర్పించిన సీఎం రేవంత్ రెడ్డి సదరు మంత్రి పనితీరును వివరించేందుకు డజన్ల కొద్ది పేపర్లను ఉపయోగించినట్లు తెలుస్తున్నదంట. మంత్రి హోదాలో చేస్తున్న వ్యవహారాలను ప్రధానంగా ప్రస్తావించడంతో పాటు వివాదాలు, అవినీతి ఆరోపణలు సైతం ప్రత్యేకంగా ప్రస్తావించినట్లు తెలిసింది. అలాగే మంత్రులు తమకు కేటాయించిన శాఖలో ఏ మేరకు పురోగతి తీసుకొచ్చారు, సమస్యలను ఏ విధంగా పరిష్కరించారు, ఏ అంశాలపై సమీక్షలు జరిపారు, ప్రజలతో ఏ విధంగా వ్యవహరిస్తున్నారు అనే అంశాలను సైతం వివరించినట్లు సమాచారం. సెక్రటరియట్లో మంత్రులను కలిసే గెస్టులు ఎవరు, ఇంటికి వెళ్ళే అతిథులు ఎవరు, అటు ఆఫీస్కు ఇటు ఇంటికి రాని గెస్టులతో బయట ఎక్కడ సమావేశాలు అవుతున్నారు, వీకెండ్లో ఎక్కడ ఉంటున్నారు అనే అంశాలు ప్రధానంగా మారాలి. ఇక్కడ నాకు ఈ క్వశ్చన్స్ అన్నీ కూడా రేవంత్ రెడ్డికి పర్ఫెక్ట్ సూట్ అవుతాయి, రేవంత్ రెడ్డికి చాలా పర్ఫెక్ట్గా సూట్ అవుతాయి. ఇప్పుడు కేటాయించిన శాఖలో ఏ మేరకు పురోగతి తీసుకొచ్చారు, సో విద్యాశాఖ కావచ్చు, హోంశాఖ కావచ్చు, ప్రధాన శాఖలు ఇవన్నీ ఉన్నాయి. మరి వీటిలో ఏం పురోగతి మనం తీసుకొచ్చాం? జిహెచ్ఎంసి మరి ఏం పురోగతి జరిగింది? రేవంత్ రెడ్డి ఫస్ట్ చెప్పాల్సింది. రేవంత్ రెడ్డి ఇక్కడ దాదాపు మన కిందే 5-6 శాఖలు ఉన్నాయి. మరి అందులో కూడా ప్రధాన శాఖలు అన్నీ కూడా ఇప్పుడు జిహెచ్ఎంసి కావచ్చు, హోంశాఖ కావచ్చు, లేదా విద్యాశాఖ కావచ్చు, ఈ 3 ప్రధానం రాష్ట్రానికి. మరి ఈ 3 శాఖలు నీ దగ్గర ఉన్నాయి కాబట్టి ఫస్ట్ నువ్వు చెప్పాల్సిన జవాబు నువ్వు చెప్పాలి. ఇవి మన
ముఖ్యమంత్రి గారు చెప్పాల్సిన జవాబులు ఇవన్నీ కూడా నీకు నువ్వు వేసుకున్న క్వశ్చన్స్ లాగే ఉన్నాయి. వేరే శాఖలో ఏ మంత్రులు ఏం చేస్తున్నారు అనేది క్లారిటీ ఉంది, కానీ నువ్వేం చేస్తున్నావు అనే క్లారిటీ పబ్లిక్ లేదు ఇప్పుడు. సో ఫస్ట్ నువ్వు ఇచ్చిన క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో సమస్యలను ఏ విధంగా పరిష్కరించారు, మరి పరిష్కారం జరిగిందా విద్యాశాఖ అంశంలో, జిహెచ్ఎంసీ అంశాల్లో, హోంశాఖ విషయంలో, సెక్యూరిటీ భద్రత గురించి ఇందాకే మనం మాట్లాడుకున్నాం. మహిళలకు ప్రభుత్వ రంగ సంస్థల్లోనే భద్రత లేదని ఇందాకే మాట్లాడుకున్నాం. మరి ఏం ఏం పురోగతి తీసుకొచ్చారు సమస్యలకి, ఏం పరిష్కారం జరిగింది, మీ మంత్రిత్వ శాఖల్లో ఏం పరిష్కారం జరిగింది, మీకున్న మంత్రి పదవుల్లో ఏ అంశాలపై సమీక్ష జరిపారు? మరి ఏ అంశం మీద జరిపినట్టుగా నాకైతే ఇప్పుడు ఎక్కడా కూడా ముఖ్యమంత్రి పలానా విషయం మీద సమీక్ష జరిగిందని ఎక్కడా లేదు. అయితే రియల్ ఎస్టేట్ కంపెనీల ఓపెనింగు, హాస్పిటల్ ఓపెనింగ్ జరిగింది. అవసరం లేకపోయినా, వెళ్ళాల్సిన అవసరం లేకపోయినా కొన్ని చోట్లకి వెళ్ళి అక్కడ మాట్లాడాల్సిన అవసరం ఉంది. అక్కడ వైరల్ చేసుకుని పత్రికల ఓపెనింగ్లకి వెళ్ళి, మరి ఈ క్వశ్చన్స్ అన్నీ నాకు క్లియర్గా నాకు అనిపించేది ఏంటంటే రేవంత్ రెడ్డికే స్ట్రైట్ ఫార్వర్డ్గా క్వశ్చన్స్ అన్నట్టు అనిపిస్తుంది. ఈ క్వశ్చన్స్ అన్నీ కూడా ఏ మంత్రులకి కాదు, డైరెక్ట్ రేవంత్ రెడ్డికే క్వశ్చన్ చేసుకున్నట్టుగా ఉంది. ఫస్ట్ రేవంత్ రెడ్డి నుంచే స్టార్ట్ అవుతుంది ఈ క్వశ్చన్స్ అన్నీ కూడా. ఒకవేళ నిజంగా కానీ ఇది నిజమైతే, ఈ వార్త కనుక నిజమైతే ఫస్ట్ రేవంత్ రెడ్డి నుంచే సమాధానాలు స్టార్ట్ అవుతాయి. రేవంత్ రెడ్డికి ఉన్న 3 శాఖలకి అతను జవాబు చెప్పాలి, ముఖ్యమంత్రిగా ఏం చేసామో జవాబు చెప్పాలి, అక్కడి నుంచి మిగతా మంత్రులు స్టార్ట్ అవుతారు. సో నేడు రేపు భారీ వర్షాలంట. రాష్ట్రంలోని పెద్దపల్లి, జయశంకర్, భూపాలపల్లి, ములుగు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ ఇచ్చారు. హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడి. నేడు తీరం దాటనున్న మోందా తుఫాన్ అంట. రాష్ట్రంలో నేడు రేపు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. పెద్దపల్లి, జయశంకర్, భూపాలపల్లి, ములుగు జిల్లాలో అక్కడక్కడ భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉండడంతో ఆయా జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. కాగా మోందా తుఫాన్ ఏపీలోని కాకినాడ సమీపంలో తీరం దాటే అవకాశం ఉన్నట్లు తెలిసింది. సో ఖచ్చితంగా నిన్న మొత్తం కూడా ఆంధ్రప్రదేశ్ మొత్తం అల్లకల్లోలం అయ్యే పరిస్థితి. చాలా ప్రాంతాలు, మన కాకినాడ కావచ్చు, వైజాగ్ ప్రాంతం కావచ్చు, అలాగే కొన్ని మెయిన్ ప్రాంతాల్లో వర్షపాతం ఎక్కువగా నమోదైంది. సో ఖచ్చితంగా ఈరోజు రేపు కూడా కొంత జాగ్రత్తలు వహించడం చాలా మంచిది. ఎందుకంటే కేవలం ఈ జిల్లాలే కదా అనే ఆలోచన పెట్టుకోవద్దు. ఆ జిల్లాల వాళ్ళకి ఆరెంజ్ అలర్ట్ ఇచ్చారు, మిగతా జిల్లాలు కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. అవసరమైతేనే బయటికి వెళ్ళే ప్రయత్నం చేయాలి మీరు. బీహార్ కార్మికుల అగాత్యం కామారెడ్డి జిల్లాలో వెలుగులోకి. ఆలస్యంగా వెలుగు చూసిన సంఘటన అంట. రైస్ మిల్ ఎదుట దళిత సంఘాల ఆధ్వర్యంలో ఆందోళన చేస్తున్న గ్రామస్తులు. ఇది పరిస్థితి. ఇప్పుడు హోంశాఖ పరిస్థితి ఇది. మరి వీటికి సమాధానం కూడా రేవంత్ రెడ్డి గారు చెప్పాలి కదా. ఇందాకే మనం మాట్లాడుకున్నాం భద్రత విషయంలో, ఈ క్వశ్చన్స్ అన్నీ కూడా భద్రత విషయంలో కూడా వస్తాయి. లైంగిక దాడి జరిగింది, మరి ఇది ఎట్లా జరుగుతున్నాయి ఇట్లాంటి, ఇప్పుడు ఇంత వ్యవస్థ మనం క్రియేట్ చేసుకుని పోలీస్ వ్యవస్థ, సెక్యూరిటీ, షీ టీమ్స్, ఇంటెలిజెన్స్ వ్యవస్థ, గ్రామ స్థాయిలో కూడా ఇంటెలిజెన్స్ వ్యవస్థ పెట్టాం. మరి ఇవి ఎవ్వడూ ఆపలేకపోతున్నాడు కదా దీన్ని, ఎవ్వరు ఆపలేకపోతున్నారు. కనీసం శిక్షలైనా సరిగ్గా ఉన్నాయంటే అవి లేవు. శిక్షలు అయితే అసలు వాడిని మేపడమే. వాడికి 1 సంవత్సరం జైలు శిక్ష పడితే వాడికి ఇక అత్తారిల్లుకి వెళ్ళినట్టే. అన్ని టైంకి వస్తే అన్ని పనులు టైంకి అవుతాయి. సో ఇట్లాంటి చేయాలన్న ఆలోచన వచ్చినాడు కూడా జైలుకి వెళ్తే ఏముంటుందో అడుగుంటూ అన్న ఫీలింగ్లో ఉన్నాడు. ఒక 6 నెలలు జైల్లోకి వెళ్తే ఏమవుతుంది, అంతకుమించి ఏం చేయరు కదా, ఇదే ఆలోచనలు ఉన్నారు అందరూ. మనం వేసే శిక్షలు కూడా అట్లనే ఉన్నాయి. ఇంకా రూల్స్, రిస్ట్రిక్షన్స్ ఇవి ఫాలో అవుతే ఇదే పరిస్థితి. బాలికలకు రేపన్న రోజు ఏంటంటే కనీసం రోడ్డు మీదకి వెళ్ళే పరిస్థితి రాదు. సో ఇది నమస్తే తెలంగాణలో వచ్చిన వార్త ఇది. యాక్చువల్లీ ఈ బైండ్ ఓవర్ సంబంధించి నిన్న కూడా మనం ఒక వార్త చేయడం జరిగింది. రౌడీ షీటలతో మార్నింగ్ వాక్. ఈ చిన్న శ్రీశైలం నవీన్ యాదవ్ తండ్రి సంబంధించిన బైండ్ ఓవర్ చేశారు. అతనితో పాటు ఒక 99 మంది రౌడీ షీటర్ని బైండ్ ఓవర్ చేశారని చెప్పి మొన్న ఏదైతే ప్రచారంలో పాల్గొన్న చాలామంది ఉన్నారు. సో వీళ్ళందరికీ కూడా బైండ్ ఓవర్ తీసుకున్నారని చెప్పి నిన్న ప్రచారం జరుగుతూ ఉంది.
మరి ఇది ఎక్కడా కూడా వాస్తవంగా దీనికి సంబంధించి ఎక్కడా కూడా వార్తలు కూడా వచ్చిన పరిస్థితి లేవు. కేవలం ఈ బీఆర్ఎస్ సంస్థలకు సంబంధించిన సోషల్ మీడియాలు, సో ఏదైతే నమస్తే తెలంగాణ లాంటి పేపర్‌లో తప్పితే ఎక్కడా గూడా వీటికి సంబంధించి పూర్తి ఆధారాలు ఎక్కడ కనపడట్లేదు. నిజంగా బైండ్ ఓవర్ చేసినట్టుగా. ఒకవేళ నిజంగా బైండ్ ఓవర్ చేసినా బైండ్ ఓవర్ అంటే ఏముండదు. ఆల్రెడీ అతని మీద గతంలో రౌడీ షీట్ ఉంది కాబట్టి సేఫ్ సైడ్‌గా బైండ్ ఓవర్ తీసుకునే ఛాన్స్ కూడా ఉంది. ఎందుకంటే మీ వల్ల ఏమీ అక్కడ అఘాయిత్యాలు జరగవు అన్నట్టుగా ఒక ప్రామిస్‌లా తీసుకుంటారు. సో రిజిస్టర్డ్ పత్రం మీద ఒక సంతకం తీసుకుని సో బైండ్ ఓవర్ చేసుకుంటారు. ఇది ఒక ప్రామిస్‌లా తీసుకుంటారు. తప్పితే దీనివల్ల ఏదో జరిగిపోతది, లేకపోతే దీనివల్ల మొత్తం నవీన్ యాదవ్‌కి సంబంధించిన మొత్తం వ్యవస్థ మారిపోతదనేది ఏం లేదు. సో ఇక్కడ ఏంటంటే శ్రీశైలం యాదవ్ లాంటి రౌడీ షీటర్లను పూర్తిగా కరడుగట్టిన రౌడీలను తన పార్టీలోకి తీసుకున్న ఘన కీర్తి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుదంట. అసెంబ్లీలో నాటి కాంగ్రెస్ నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి మాట్లాడిన మాట ఇది. కాంగ్రెస్ నేత మాజీ సీఎం రాజశేఖర్ రెడ్డి సాక్షాత్తు అసెంబ్లీలో చేసిన ఈ వ్యాఖ్యలు చిన్న శ్రీశైలం యాదవ్ నేర చరిత్రను స్పష్టం చేస్తున్నాయి. ఇప్పుడు అదే కాంగ్రెస్ పార్టీ జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో శ్రీశైలం యాదవ్ కొడుక్కే టికెట్ ఇచ్చి బరిలో నిలిపింది. కాంగ్రెస్ నీతి బాహ్యమైన రాజకీయాలకు ఇదే తాజా ఉదాహరణ అంట. ఇక్కడ విషయం ఏంటంటే ఇప్పుడు తండ్రి ఆటో డ్రైవర్ అయితే కొడుకు ఆటో డ్రైవర్ కాడు. కొడుకు చదువుకుంటే కొడుకు ఇది అతనికి రావాల్సిన గుర్తింపు అతనికి వస్తుంది. ఇప్పుడు తండ్రి రౌడీజం చేసినంత మాత్రాన కొడుకు రౌడీ అని అనే ముద్ర, రౌడీ షీటర్ అని అనే ముద్ర వేయాల్సిన అవసరమే లేదు. ఫస్ట్ ఇక్కడ ఇప్పుడు ఈ ప్రచారం అనవసరమైన ప్రచారం ఇది. ఫస్ట్ బీఆర్ఎస్ వాళ్ళు ఏం చేస్తున్నారు అంటే అనవసరమైన ప్రచారానికి ఎక్కువ స్కోప్ ఇచ్చే పరిస్థితి కనపడుతుంది. అవసరమైన ప్రచారం ఏమో తక్కువ చేస్తున్నారు. అవసరమైన ప్రచారం ఏంది, మన అభ్యర్థిని గెలిపిస్తే మనం ఏం చేస్తాం అనేది అవసరమైన ప్రచారం. అనవసరమైన ప్రచారం ఏంది, ఇట్లా రౌడీ షీటర్లు. ఇప్పుడు అది ప్రజలు తీసుకుంటారు. ఇప్పుడు రౌడీ షీటరా లేకపోతే ఇంకొకటి అనేది ప్రజలకు తెలుసు. మనం కొత్తగా అక్కడికి వెళ్ళి మనం ప్రచారం చేయాల్సిన అవసరం లేదు. ఇప్పుడు చేయాల్సిన ప్రచారం అంతా కూడా మనం ఏం చేస్తామని, మన అభ్యర్థి గెలిస్తే ఏం జరిగిద్ది అనే ప్రచారం చేయాలి మనం. ఇక్కడ రౌడీ షీటరు అనే ప్రచారం చేసి మనం ఇస్తానన్న హామీలకి మనం కూడా గండి కొట్టి మనం ఓట్లు వేసిన తర్వాత తీరా మనం కూడా మొండి చేయి చూపించే పరిస్థితి గత 10 సంవత్సరాల్లో చూశారు, ఇప్పుడు అదే చూస్తారు. అంతమించి కొత్తగా ఇక్కడ జరిగేది ఏముండదు. సో వీళ్ళు చేసే ప్రచారం అంతా ఇదే ఉంది. రౌడీ షీటర్లతో మార్నింగ్ వాక్ అంట. ఎవరు? సీతక్క. మంత్రులు ఉన్నారు. సీతక్క మంత్రులు కొంతమంది నిన్న మార్నింగ్ వాక్ చేయడం జరిగింది. సో అందులో శ్రీశైలం యాదవ్ కూడా పాల్గొన్నాడు. సో ఇప్పుడు ఏం చెప్తా ఉన్నారంటే కాంగ్రెస్ పార్టీ రౌడీ షీటర్లని పెంచి పోషిస్తుంది అన్నట్టుగా ప్రచారం చేస్తూ ఉన్నారు. సో బైండ్ ఓవర్ చేస్తే ఏమవుతుంది? బైండ్ ఓవర్ చేస్తే ఏమి కాదు, అదేమి అరెస్టు కాదు, ఏమి కాదు. బైండ్ ఓవర్ అంటే ఆల్రెడీ అతని మీద నేర చరిత్ర ఉంది కాబట్టి ఒక ప్రామిస్ తీసుకుంటారు. ఇది ఒక రాజ్యాంగబద్ధంగా జరుగుతున్న ఎన్నిక కాబట్టి ఒక ప్రామిస్ తీసుకుంటారు. బైండ్ ఓవర్ పేరు మీద ఒక బాండ్ పేపర్ మీద సంతకం చేసుకుంటారు. మీ వల్ల ప్రజలకి ఏం ఇబ్బంది జరగదు అన్నట్టుగా. అంతేగాని దీనివల్ల వాళ్ళు ఏదో ప్రజల్లోకి వెళ్ళి గన్నబట్టుకుని బెదిరించే పరిస్థితి ఉండదు. ప్రజలు కూడా ఈరోజు దాన్ని యాక్సెప్ట్ చేయరు కూడా. జూబ్లీహిల్స్లో చిన్న శ్రీశైలంను వెంటేసుకుని తిరుగుతున్న కాంగ్రెస్ నేతలంట. అధికార పార్టీకి బిగ్ షాక్. మధురానగర్ పోలీసుల అదుపులో చిన్న శ్రీశైలం యాదవ్ అంట. ఉప ఎన్నికల వేళ బైండ్ ఓవర్తో కాంగ్రెస్ నాయకుల గొంతులో పచ్చి వెలక్కాయ పడినట్టు అయిందంట. అభ్యర్థి నవీన్ యాదవ్ కుటుంబంలో తండ్రి, బాబాయ్ ఇద్దరు రౌడీ షీటర్లే. కాంగ్రెస్లోకి రావాలని ఇతర పార్టీల నేతలపై జూలుం, నిత్యం బెదిరింపులు. రౌడీ షీటర్ కొడుకుకు ఓటేయాలన్నా చర్చించుకుంటున్న జూబ్లీహిల్స్ ప్రజలంట. ఇప్పుడు అట్లనే అదే ప్రజలు గత 10 సంవత్సరాల్లో మాకు అధికార పార్టీలో ఉన్న ఇదే కేసీఆర్ ప్రభుత్వం ఏం చేసిందని కూడా చర్చించుకున్నారు. ఇదే చర్చ గతంలో కూడా జరిగింది. సరే నేను ఇందాక అన్నట్టుగానే ఏ పార్టీకి కాదు, కాంగ్రెస్ పార్టీకి కాదు, బీజేపీ పార్టీకి కాదు, బీఆర్ఎస్ పార్టీకి ఓటేస్తారు, అభ్యర్థిని గెలిపించారు అనుకుందాం. మరి ఇప్పుడు ఏమైనా చట్టాలు మారుతాయా? లేదా కాంగ్రెస్ ప్రభుత్వమే మారిపోతుందా? జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో బీఆర్ఎస్ అభ్యర్థి గెలవడం వల్ల
జూబ్లీహిల్స్ ప్రజలకు వచ్చే మేలేంటి? బీఆర్ఎస్కి ఓటేస్తే మేలేం జరిగే పరిస్థితి ఉంటుంది? సరే, బీఆర్ఎస్ అభ్యర్థి గెలిస్తే మీరు కొత్తగా ఏమైనా హామీలు నెరవేర్చే పరిస్థితి ఉంటుందో? ఇప్పుడు ఇచ్చే బాకీ కార్డు నెరవేరుస్తారా? లేదా ఇక్కడ ఏమైనా రాష్ట్రంలో అధికారం మారిపోతుందా కాంగ్రెస్ పార్టీది? ఇప్పుడు ఇప్పుడు ఇక్కడ చేయాల్సిన ప్రచారం వేరు, చేసే ప్రచారం వేరు. ఇప్పుడు బాబాయిలు తండ్రి రౌడీ షీటర్ అయితే కొడుకు రౌడీ షీటర్ అవ్వాలని రూల్ ఏం లేదు, అది ఎక్కడా లేదు. అది ప్రజలు చూసుకుంటారు, అక్కడ స్థానికంగా ఉన్న ప్రజలు చూసుకుంటారు. కేవలం పర్సనల్ ఎజెండాని టార్గెట్ చేసి మనం మాట్లాడినంతకాలం ప్రజలు కూడా మనల్ని చూస్తున్నారు, మన పరిస్థితులు మనం ఏం చెప్తున్నాం అనేది కూడా చూస్తున్నారు, మనం ఏం చేసామో కూడా చూశారు. అది చూసే ఈరోజు కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టారు. ఇప్పుడు మళ్ళీ మనం దాన్ని తుంగలో దొక్కే ప్రయత్నం చేద్దాం, మళ్ళీ ఇక్కడ బీఆర్ఎస్ అభ్యర్థి గెలుస్తాడంటే గెలిస్తే మాత్రం ఎవరికి ఒరిగేది ఏం లేదు. ప్రజలకి, తెలంగాణ ప్రజలకి ఏం ఒరగదు. జూబ్లీహిల్స్లో బీఆర్ఎస్ గెలవడం వల్ల తెలంగాణ ప్రజలకు వచ్చే లాభం ఏం లేదు. ఫస్ట్ ఇవి బంద్ చేయండి, మీరు ఏం చేస్తారో చెప్పండి. ఎప్పుడు ఏంది ఈరోజు కాంగ్రెస్తో ఆటో వాళ్ళ దివాలా అంట. 2 ఏళ్లలో 161 మంది ఆటో డ్రైవర్లు ఆత్మహత్య అంట. పేదల ఉసురు తీయడమే ఇంద్రమ్మ రాజ్యమా? తులం బంగారం ఇయ్యలే, పింఛన్ ఇవి పెంచలే, వాటాల్లో మునిగి తేరుతున్న సీఎం మంత్రులు. జూబ్లీహిల్స్లోని 4 లక్షల మంది ఓటర్ల చేతిలో 4 కోట్ల మంది తెలంగాణ ప్రజల భవిష్యత్వం అంట. ఎన్నికల్లో దండుపాలెం బ్యాచ్ను తరిమి కొట్టండి, కారుకు ఓటేసి కాంగ్రెస్కు బుద్ధి చెప్పండి అంట. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపు, తెలంగాణ భవన్ వరకు ఆటోలో ప్రయాణం అంట. ఏ నాడైనా ఇదే బతుకు పెట్టుకుని నాడైనా మనం మంత్రిగా ఉన్నప్పుడు, అధికారంలో ఉన్నప్పుడు ఎవడైనా ఆటో ఎక్కిందా? ఒక్క మంత్రి. అసలు వీటికి కారణమే మనం. ఈ ఆటోల పరిస్థితి, ఆత్మహత్యలకి కారణమే గత ప్రభుత్వంలో పక్క రాష్ట్రం చూసి నేర్చుకోమని చాలామంది ఆటో వాళ్ళు మనకే చెప్పారు. ఈ రోజు నువ్వు ప్రతిపక్షంలో ఉన్నావు, నీకు ప్రజల ఓట్లు కావాలి కాబట్టి ఈరోజు నువ్వు ఎక్కి తిరుగుతున్నావు. మళ్ళీ రేపు నువ్వు అధికారంలో వస్తే ఎక్కుతావా? నువ్వు అదే ఆటో ఎక్కగలవా? ఇప్పుడు ఏదైతే నువ్వు ప్రామిస్ చేసి అదే ఆటో వాళ్ళ గురించి మాట్లాడుతున్నావో, ఇదే 161 మంది ఆటో డ్రైవర్లకు కారణం గత ప్రభుత్వం చేసిన తప్పిదాలే. అది వాస్తవం. అది ఈ ఆన్లైన్ యాప్స్ తీసుకొచ్చి వాటికి పర్మిషన్లు ఇచ్చి ఇక్కడ ఊబర్, ఓలా, ర్యాపిడో ఇక కొన్ని సంస్థలు ఉన్నాయి. వీటన్నిటికీ అధికారికంగా ఇక్కడ మీరు పని చేసుకోండి అని చెప్పిందే కేటీఆర్ కదా. వీటన్నిటిలో వాటాలు దొబ్బిందే కేటీఆర్. మరి వాటి వల్లే ఈరోజు వీళ్ళ బతుకుల పరిస్థితి ఇట్లా ఉంది. మరి మీరు దానికి జవాబు చెప్పండి. ఫస్ట్ ఈ ప్రభుత్వాన్ని తర్వాత నిలదీద్దాం. ఫస్ట్ గతంలో మీరు చేసిన తప్పుదాల గురించి కూడా మాట్లాడండి కదా. లేదు రేపు మీకు పట్టం కడతారు. మరి ఇప్పుడు సరే, జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో మీరు అన్నట్టుగానే 4 లక్షల మంది ఓటర్ల చేతిలో 4 కోట్ల మంది తెలంగాణ ప్రజలు అన్నారు. ఆ 4 లక్షల మంది బీఆర్ఎస్ కోటేస్తారు. మరి రేపటికి రేపు మరి ఆటో వాళ్ళకి ఏమన్నా మీరు చేయగలరా? 24,000 ఎంతో బాకీ ఉన్నారని చెప్తా ఉన్నారు. 2 సంవత్సరాలకి 12,000, సంవత్సరానికి 12,000 చొప్పున. మరి 24,000 మీరు గెలిచిన తర్వాత ఇచ్చేస్తారా? తక్షణమే బీఆర్ఎస్కి ఓటేస్తారు. ఈ 4 లక్షల మంది బీఆర్ఎస్కి ఓటేస్తారు. మరి ఆటో వాళ్ళకి న్యాయం జరుగుతుందా? మీరు హామీ ఇస్తారా? జరగదా? మళ్ళీ అదే ప్రభుత్వం ఉంటుంది. మళ్ళీ మీరు ఇదే మాటను తిప్పి అదిగో మేము గెలిచాం, మాకు ఇది చూడొచ్చు, ఇక రాష్ట్రంలో ఇంకా రాబోయేది కేసీఆర్ పరిపాలన అని చెప్తాం. మనం ఇదే ప్రచారం చేసుకుంటాం తప్పితే అదే ఆటో వాళ్ళ పరిస్థితి మనం పట్టించుకోం. మళ్ళీ వాళ్ళ బతుకులు ఏం మారవు. మనం మన అవసరాలకి మనం వాడుకుంటున్నాం అంతే. మన అవసరాలకి, మన ఓట్ల కోసం మనం ఆటో వాళ్ళు వాడుకుంటాం, కార్మికులు వాడుకుంటాం, ఇస్త్రీ చేసేటోని వాడుకుంటాం, మురుగు కాలువలో దిగేటోని కూడా ఇప్పుడు వాడుకుంటాం మనం. మరి గెలిచిన తర్వాత మరి ఆ హామీలు నెరవేర్చరాదు. మరి 24,000 బాకీ కాంగ్రెస్ పార్టీ ఏదైతే ఉందో, మరి ప్రతి ఆటో వాడికి ఆ 24,000 అకౌంట్లో వేయండి. జూబ్లీహిల్స్లో గెలిపిస్తారు. నేను చెయ్యం. అది అధికార పార్టీయే చేయాలి. అది రేపు జూబ్లీహిల్స్లో ఎవరు గెలిచినా అధికార పార్టీయే చేయాలి. మరి ఎందుకు మీకు? మరి ఆటో వాళ్ళ దీని గురించి గతంలో అధికారంలో ఉన్నప్పుడు పట్టించుకోని మీరు ఈరోజు పట్టించుకుంటే నవ్వుతారు జనం.
కాంగ్రెస్ బీజేపీ ఎంపీలు రాజీనామాకు సిద్ధపడాలంట. 42% బీసీ రిజర్వేషన్లపై కేంద్రంపై ఒత్తిడి తీసుకొద్దాం. బీజేపీ ఎంపీలకు దమ్ముంటే ముందుకు రావాలి. కాంగ్రెస్ రాజ్యసభ సభ్యుడు అనిల్ కుమార్ యాదవ్ ఈ వ్యాఖ్యలు నిన్న చేయడం జరిగింది. అలాగే ముందు నువ్వు రాజీనామా చేయని నెటిజన్లు డిమాండ్ చేస్తున్నారు. నెటిజన్లు కాదు, ఫస్ట్ ఇక్కడ బీఆర్ఎస్ వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు. అలాగే వాస్తవంగా 42% బీసీల రిజర్వేషన్ మీద కాంగ్రెస్ పార్టీకి చిత్తశుద్ధి ఉంది కదా, మరి ఇదే 8 మంది ఎంపీలు రాజీనామా చేయండి. నిజంగానే చేసే దమ్ము ఎవరికి లేదు. బీసీలు ఇక్కడ ఏంటంటే బీసీలను వాడుకుంటారు, ఆటో డ్రైవర్లు అందరిని వాడుకోవడమే ఇక్కడ. బీసీలకి ఎవ్వడు కూడా స్వచ్ఛందంగా వచ్చి నిలబడే పరిస్థితి లేదు ఈరోజు. ఎవడి ప్రయోజనాల కోసం వాడు వచ్చి నిలబడతాడు ఇప్పుడు బీసీల రిజర్వేషన్ల మీద. సో ఇది పరిస్థితి. ఏదైనా కానీ జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు సంబంధించి రాజకీయంగా చాలా విమర్శలు, ప్రతిపక్షాలు అధికార పార్టీ ప్రతిపక్షాలను విమర్శించే పరిస్థితి ఉంటుంది. రేవంత్ రెడ్డి సభ తర్వాత పరిణామాలు ఏమైనా మారే పరిస్థితి ఉందా అనేది వేచి చూడాల్సిన అంశం. సో మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఓకే టీవీ.